సాయిరామ్. బాబా అంటున్నారు సర్వ జగత్తు నాలోనే ఉన్నది అంటున్నారు. సర్వ జగత్తు నాలోనే ఉన్నది అన్నారు బాబా. ఇప్పుడు మనం ఇంతకుముందు నామావళిలో చెప్పుకున్నట్టుగా పంచభూతాలకి ఆధారమైన వాడు. ఈ సృష్టి అంతా కూడా పంచభూతాత్మకమైనది అనమాట. ఇందులో మనం కూడా ఆ పంచభూతాలతోనే చేయబడి ఉన్నాం. బాబా ఏం చెప్తున్నారు? సర్వ జగత్తు నాలోనే ఉన్నది అంటున్నారు. అంటే ఆయనలో ఉన్నది అంటే అర్థం ఆయనలో అది భాగంగా ఉంది, ఆయన దానికి అతీతంగాను ఆధారంగాను ఉన్నారని. దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, సాయిబాబా జీవిత చరిత్ర అంటే సాయి లీలామృతంలోని భక్తుల అనుభవాలు పరిశీలిస్తే మనకి ఈ సత్యం చక్కగా అనుభవం అవుతుంది. ఏంటట మనకి బాబా యొక్క చరిత్రలోని విశేషం అంటే, మనం ఏది చూసినా ఎవరి వైపు చూసినా ఎక్కడ చూసినా కానీ అన్ని రూపాల్లోనూ, ఏ జీవిని చూసినా కానీ అన్ని రూపాల్లోనూ జడ జీవ చైతన్య పదార్థాలన్నింటిలో కూడా ఆయనే ఉన్నారు అనే గుర్తును మనకి కలిగిస్తుందన్నమాట. అది ఎంతో అద్భుతమైన విషయం. కనుకే మనకి సాయి చరిత్ర పారాయణ మనకి సాధనగా ఉంది. బాబా యొక్క చరిత్ర ఈ చూస్తే అందులో భక్తుల అనుభవాలన్నీ పరిశీలిస్తే మనకి ఈ సత్యం చక్కగా అనుభవం అవుతుంది అంటున్నారు మాస్టర్ గారు. సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, సకల జీవస్వరూపము, చివరికి జడ స్వరూపము. అంటే ఆయన కానిదే లేదన్నమాట. సకల దేవతల యొక్క స్వరూపము ఆయనే, అలాగే సకల సాధు స్వరూపము, అలాగే సకల జీవస్వరూపము. అంటే ఆయన కానిదే లేదు. అట్లా ఉన్నతంతా కూడా ఆయనలోనే ఉంది. అందుకని మన చిత్రపారాయణ చేస్తూ ఉంటే మన దృష్టి ఆ విధంగా సంస్కరించబడుతుంది. అంతటా భగవంతుడే ఉన్నాడు, గుర్తుపెట్టుకో అంటే మాస్టర్ చెప్తారు, మనం ఎప్పుడు చూడని దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇప్పటి వరకు వచ్చిన మహాత్ములందరూ కూడా మనకు అదే చెప్పారు, నన్నే గుర్తుపెట్టుకో, భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్తే మనకి ఎవరిని చూసినా కానీ వేరుగా అనిపిస్తూ ఉన్నప్పుడు అసలు మనం ఎప్పుడు ఒకదాన్ని చూడని దాన్ని, భగవంతుడి తత్వాన్ని చూడనప్పుడు దాన్ని గుర్తు ఎలా పెట్టుకుంటాం? అందుకు బాబా మనకి అది సులువు చేయడం కోసం అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అనే అనుభవాల్ని అర్హతలతో పని లేకుండా బాబా అటువంటి లీలలు చేసి మనకి అనుభవం ఇచ్చారనమాట. అంటే ఏమవుతుంది? మనకి సాధన సులువు అవుతుంది. అట్లా ఆయనే సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, సకల జీవస్వరూపం, చివరకు జడ స్వరూపం కూడా. అయితే ఈ లీలని తన పటానికే పరిమితం చేశారు. జడం అంటే చైతన్యం లేని పదార్థాలాగా, జీవం లేని పదార్థాలాగా మనకి అనిపిస్తుంది. అయితే కొన్నిట్లో నిద్రాణంగా ఉంటుంది, కొన్నిట్లో మనకి ప్రకటన అవుతుంది. అయితే బాబా ఏం చేశారు? అట్లాంటి చివరికి జడ స్వరూపం అనేటువంటి ఈ విగ్రహాలకి పటాలకి మాత్రమే బాబా లీలల్ని పరిమితం చేశారనమాట. లేకపోతే మన జీవితమే అస్తవ్యస్తం అవుతుందంటారు మాస్టర్ గారు. మనం ఏ పని చేయాలన్నా అంతటా ఆయనే అని అనుభవిస్తే మనం ఎక్కడ నడుస్తాం, ఎక్కడ కూర్చుంటాం, ఏ పని చేయాలన్నా కానీ మనకి ఆ ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు మహాత్ములు లాంటి వాళ్ళకి, జ్ఞానులకి అయితే వాళ్ళు ఎక్కడ కాళ్ళు పెట్టినా కానీ శివలింగమే ఉంటుంది అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు శివలింగం మీద పెట్టినా వాళ్ళకి తేడా తెలియదు అనమాట. అంతటా వాడు భగవంతుడిని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక చోట ఉన్నాడు, ఇక్కడ లేడు అన్నట్టుగా ఉండరు. కానీ మనం అజ్ఞాన స్థాయిలో మనం ఉంటూ ఉన్నప్పుడు మనకి అన్ని రూపాల్లో కూడా, ఆఖరికి జడంలో కూడా ఆయనే అంటే మనకే ఇబ్బంది కలుగుతుంది. కనుక బాబా ఏం చేశారంటే ఈ లీలల్ని తన పటానికే పరిమితం చేశారంటున్నారు మాస్టర్ గారు. ప్రకృతి శక్తులను ఆదేశించి వాటిని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకున్న పుణ్యమూర్తి సాయి. ఆయన ప్రకటమైనప్పుడే ఆ లీలలన్నీ చేసి చూపించారు. అయితే అది ప్రదర్శనకి మాత్రం కాకుండా కేవలం అవసరానికి, అప్పుడు నిప్పు కావాలి, నీరు కావాలి అంటే అక్కడి నుంచి తీశారు తప్పించి, అదే ప్రదర్శన పరంగా అయితే అందరినీ చేరతీసి అవన్నీ చేసేవారే. అక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఏ గుర్తింపు కోరుకోకుండా ఆయన సహజ స్థితిలో ఉన్నారు. ఆయన కాకుండా అన్యంగా ఉంటే ఆయనకి గుర్తింపు కావాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక్కడమే ఉన్నాం అనుకోండి, మనం కాకుండా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర మనకు గుర్తింపు కావాలి. కానీ ఉన్న అన్ని జీవుల్లోనూ తన స్వరూపమే తనే అనే అనుభవం ఉన్నవాడికి ఎవరి గుర్తింపు కావాలి? అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా అట్లా ప్రకృతి ప్రదర్శనకి ఏది కూడా చేయరన్నమాట. ప్రకృతి శక్తులన్నింటినీ కూడా వారిని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకున్న పుణ్యమూర్తి సాయి. చివరికి మృత్యువు కూడా వారి కరుసన్నుల ఆజ్ఞలతోటే మొదలవటం.
అంటే ఆఖరికి మృత్యువు కూడా మనం ఎన్నో లీలలు చూసామన్నమాట. ఈ దత్తస్వామి లీలల్లో, బాబా లీలల్లో కానివ్వండి, ఆఖరికి బాబా పరంగా తీసుకున్నా కానీ ఆయన మృత్యువుని జయించి, అంటే మన కోసం ఎప్పుడూ ఉండేవాడికి మృత్యు ఉండదు. అయితే రూపం తీసుకొని వచ్చిన తర్వాత కూడా 3 రోజుల పాటు దేహాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన, అంటే ఇప్పటి వరకు మనకి చరిత్రలో ఎక్కడా కనపడదు, ఆయన మళ్ళీ 30 సంవత్సరాల పాటు ఏమీ జరగనట్టుగా తన అవతార కార్యాన్ని కొనసాగించినటువంటి మహాత్ముడు అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, చివరికి మృత్యువు కూడా వారి కనుసన్నల మధ్య ఆజ్ఞలలోనే కదలటం, మెదలటం. అట్లానే గురు మధ్యే స్థితం విశ్వం అన్న శ్లోకానికి చక్కని వివరణ. అందుకనే ఈ విశ్వమంతా ఆయనలోనే ఉంది, ఈ విశ్వమంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అంటే ఈ విశ్వానికి ఆయన ఆధారంగాను అతీతంగానూ ఉన్నాడు. అంటే వ్యక్తమైంది మనకు కనపడుతూ ఉంది, వ్యక్తంగాంది ఎంతో ఉందన్నమాట. అందుకని ఎవరైతే ఈ విశ్వం అంతా తానే ఉన్నానని, ఈ విశ్వం తనలోనే ఉందని, అన్ని జీవుల్లోనూ అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని అనుభవం ఇవ్వగలిగిన వాడు ఆయనే నిజమైన గురువు. అందుకే మనకి గురు ధ్యాన శ్లోకం అని చెప్తుంది అనమాట. అందుకని బాబా అంటున్నారు, సర్వ జగత్తు నాలోనే ఉన్నది. ఆయన కేవలం ఆ మాటతో సరిపెట్టట్లా, ఇచ్చిన అనుభవాలన్నీ కూడా మనకి అదే నిరూపణ చేస్తూ ఉంది. అది అంటే మనకి అజ్ఞానానికి కారణం మనం వేరు అన్న భావం. మన నుంచి అన్నీ వేరుగా ఉన్నాయి కనుకే మనకి అటువంటి ఆ వేరుభావం ఉంటుంది. కానీ అన్ని రూపాల్లోనూ ఆఖరికి జడజీవ చైతన్య అన్నింటిలోనూ ఆయనే ఉన్నారు, పంచభూతాల్లోనూ అన్ని తత్వాల్లో ఆయనే ఉన్నారు మనతో కలిపి అని ఆ విషయాన్ని మనం స్మరిస్తూ ఉంటే వేరు అన్న భావం పలసనవుతుందన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తురాలు ఇలా అడిగారు, మాస్టర్ గారు మానవ జన్మ శ్రేష్టమన్నారు కదా, పాపాలుండగా మానవ జన్మ వచ్చి కష్టపడడం ఎలా సంభవం అంటే నిజమే అనిపిస్తుంది మనకి. అంటే మానవ జన్మ వచ్చేసిందంటే ఇది మనకి సూపర్ ప్రమోషన్ వచ్చేసింది, ఇక మనకి ఏ కష్టం ఉండదు అన్నట్టుగా. అంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ అంటే దాని కాంటెక్స్ట్ అర్థం కాక, ఉత్తమమైన జన్మ అంటే దాంతో ఏమి సాధించుకోవచ్చో తెలియకుండా అది రావటమే. అంటే మనం స్కూల్లో చేరటమే మనం పాస్ అయిపోయినట్టుగా అనుకోవటం లాగా అనమాట. కాలేజీలో చేరిన ఫస్ట్ రోజే మనకి డిగ్రీ వచ్చేస్తే ఎలా ఉంటుందో అలా ఊహించేసుకొని మనం చేరాం కాబట్టి మనం పాస్ అవుతామా అంటే దాదాపుగా చదువుకున్నవాడు చివరిదాకా నిలిచినవాడు పాస్ అవుతాడు, లేకపోతే వాడు ఫెయిల్ అయి బయటకు వచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే మన అవగాహన ఎంత ఇదిగా ఉంటుందో. మానవ జన్మ శ్రేష్టమన్నారు కదా, మరి పాపాలుండగా మానవ జన్మ వచ్చి కష్టపడటం ఎలా సంభవం అంటే అన్నీ మనలాంటి వాళ్ళకి వచ్చే ప్రశ్న అనమాట. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, తనకి ఇతరులు ఏమి చేయాలనుకుంటాడో తను ఇతరులకి అది చేయటం. అంటే మనకి ఇతరులు ఏం చేయాలనుకుంటారో ఇతరులకి మనం అది చేయటం. తనకి ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటాడో అది ఇతరులకు చేయకుండటం ధర్మ రహస్యం. అది బేస్ అనమాట. ప్రాథమిక ధర్మం ఏంటంటే మనకి పక్కన వాడు మేలు చేయాలనుకుంటాం కాబట్టి మనం కూడా పక్కన వాడికి మేలు చేయాలి. పక్కన వాడు మనకి హాని చేయకూడదు అనుకుంటాం కాబట్టి పక్కన వాడికి మనం హాని చేయకుండా ఉండాలి, అంటే కీడు లేకుండా అనమాట. అది మూల ధర్మం అన్నమాట, బేస్ మినిమం ధర్మం అంటే అది. ఎందుకని మనం ఆశించేదే కదా, అందుకని మనం కూడా అలానే చేయాలంటున్నారు. అది ధర్మరహస్యం. త్రికరణాలు ఈ రీతిలో పనిచేయాలి, అదే ధర్మాచరణ. ధర్మాచరణ ఆచరించడం అంటే ఇట్లా ఆచరించడం. త్రికరణాలు కూడా ఇలా కనుక పనిచేస్తే మనం చేసే పని, ఆలోచన, మాట ఈ మూడు కూడా ఈ త్రికరణాలు ఇలాంటి ఆలోచనతోటే. అంటే పైకేమో కొంతమంది ఏం చేస్తుంటారు, అలాంటివి ఏమి తెలియనట్టుగా మాట్లాడుతూ చేసేటప్పుడు మాత్రం ఆ పనే చేస్తూ ఉంటారు. కోరుకునేదేమో మనకెవరు కీడు చేయకూడదని, మాటలో చెప్పేటప్పుడు ఏమో కీడు ఎందుకు చేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతూనే. అంటే త్రికరణాలు అక్కడ వర్తించట్లేదన్నమాట. అందుకని ఏ పనైనా మనం త్రికరణ శుద్ధిగా చేస్తేనే దాని ఫలితం వస్తుంది. అందుకని అలా పని చేయటమే ధర్మాచరణ. ధర్మాన్ని ఆచరించడం అంటే అదే అట. అప్పుడు ఫలితాన్ని ఆశించకనే మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కానీ మనం చేసేదంతా కూడా మనం ఒక ఫలితాన్ని ఆశించి చేస్తాం. ఎప్పుడైతే త్రికరణాలు ఈ రీతిలో పనిచేస్తూ ధర్మాచరణ మొదలవుతుందో అప్పుడు ఫలితాన్ని ఆశించకనే మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. పుణ్యఫలం వలన అతనికి మంచి జన్మలే కలుగుతూ ఉంటాయి. అంటే ఎలాగో ఇలా చేస్తూ ఉంటే అతనికి చేసే అంటే
ఆలోచనలో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ ఎక్కడా కూడా పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించాలని కానీ, కీడు జరగాలని కానీ చేయకపోవటం వల్ల అతను చేసే పనులన్నీ కూడా అంటే దేన్ని ఆశించకుండా చేస్తున్నాడు కనుక అతనికి వచ్చే పుణ్యఫలం వల్ల అతడికి మంచి జన్మలే కలుగుతూ ఉంటాయి అన్నారు మాస్టర్ గారు. అతనికి ఎప్పుడు వివేకం ఉదయించి జన్మరాహిత్యం కోరుతాడో అప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన బోధ అనుగ్రహం వల్ల ముక్తి పొందుతాడు. పుణ్యం లభించడానికి ఇట్లా త్రికరణాలు అంటే ధర్మాచరణతో ఉండి త్రికరణాలు ఆ ధర్మరహస్యాన్ని పాటిస్తూ అంటే ఎవరికి కీడు చేయకుండా అలా ప్రవర్తించుకుంటూ ఉంటే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఉత్తమమైన జన్మ వస్తుంది, మంచివే జరుగుతూ ఉంటాయి, మంచి జన్మలే కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఉత్తమ జన్మ వచ్చిన తర్వాత కూడా వివేకం ఉదయిస్తుందో, వివేకం ఉదయించి తాను ఈ జన్మరాహిత్యం పొందాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన బోధ అనుగ్రహం వలన ముక్తి పొందుతాడు అంటున్నారు. పై సూత్రాన్ని ప్రతి ఒక్కరం స్వార్థ మమకారాది వికారాల ప్రభావం వల్ల ఉల్లంఘిస్తాము. ఇదేమో ధర్మాచరణ ధర్మరహస్యం చేయవలసిన విధానం. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, దాదాపుగా అందరూ పై సూత్రాన్ని ప్రతి ఒక్కరం కూడా దేనివల్ల స్వార్థం మమకారాది వికారాల ప్రభావం వల్ల. స్వార్థం ఎందుకు ఉంటుంది? మనం వేరు, మనం బాగుండాలి, అందరికంటే బాగుండాలి, నాకే ఉండాలి అనేదే స్వార్థం. అందుకని ఎప్పుడైతే మనకి వేరు అన్న భావం వచ్చి మనం ఒక్కళ్ళమే బాగుండాలి లేకపోతే మిగిలిన వాళ్ళకంటే మనకే ఉండాలి అని మనం స్వార్థంతో ఉంటామో, అలాగే మమకారంతో ఉంటామో, అలాంటి వికారాల ప్రభావం వలన ఏ ధర్మరహస్యం అయితే చెప్పబడి ఉందో దాన్ని ఉల్లంఘిస్తున్నాము అంటున్నారు. కాబట్టి వ్యక్తుల పట్ల రాగద్వేషాలతో ఆచరించే పాపాలకు వారి నుండి తిరిగి అనుభవించడానికి మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది. మానవ జన్మ ఎత్తడంలో ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు, మనం కనుక ఎప్పుడైతే ఆ మూలధర్మం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించామో మనం చేసిన పనుల వల్ల మళ్ళీ వారి నుంచి అటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం అంటే ఆ కర్మ యొక్క ప్రతిఫలం. అందుకని మనం అలా వారి నుండి తిరిగి బాధని అనుభవించడానికి మానవ జన్మయే ఎత్తవలసి ఉంటుంది. మనం మానవ జన్మతో చేసాం కదా, అందుకని మళ్ళీ వాళ్ళ నుంచి తిరిగి ఆ రుణానుబంధాలు ఏవైతే మనం ఏర్పడ్డాయో, ఎందుకని మనం ధర్మాన్ని ఉల్లంఘించి స్వార్థ మమకారాలతోటి మనం ప్రవర్తించడం వల్ల మళ్ళీ వాటి యొక్క ప్రతిఫలం పొందడానికి మానవ జన్మయే ఎత్తవలసి ఉంటుంది అంటున్నారు మాస్టర్ గారు. మనిషిలో అన్ని కారణాల్లోనూ పశుత్వం ప్రబలి ఏ వ్యక్తుల పట్ల గాక వీరు వారిని భేదం లేక అధర్మం ఆచరిస్తాడో అప్పుడు జంతు జన్మలు వస్తాయి. జంతు జన్మలు ఎప్పుడు వస్తాయి, మనిషి జన్మలు ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు మనం పక్కన వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాం, వాటిని అనుభవించడానికి ఆ రుణం చిన్న రుణం ఉన్నా సరే దాన్ని మనం అనుభవించడం కోసం తప్పకుండా రావాల్సిందే. కానీ వచ్చినప్పుడు అజ్ఞానంతో ఉన్నాం కనుక ఆ ఒక్కటి అనుభవించడానికి వచ్చి రూపాయి అప్పు తీర్చడానికి వచ్చి మళ్ళీ ₹1,00,000 అప్పు చేసి వెళ్తూ ఉంటాం. ఆ 1,00,000 తీసుకోవడానికి వస్తాం, ఇంకో ₹1,00,00,000 చేస్తాం. అంటే మనం చేసుకునేదంతా కూడా ఒక్కదానికోసం వచ్చినా అట్లా పెరుగుతూ ఉంటుంది. అయితే మరి అలా బాధించాం కనుక వారిని మళ్ళీ మన అనుభవానికి కూడా మనం ఎట్లా అనుభవించాలట, వాటిని మానవ జన్మలోనే అనుభవించాలట. అయితే పశు జన్మలు ఎప్పుడు వస్తాయి మనకు అంటారు కదా, జంతు జన్మలు వచ్చాయి అని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అవి ఎప్పుడు వస్తాయి? మన శ్రీగు చేతిలో కూడా చూస్తాం. ఆ దుర్జయుడైన రాజు విషయంలో అతని ప్రవర్తన ఎలా ఉంది అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి సరిపోతూ ఉంది. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే జంతు జన్మలు ఎప్పుడు వస్తాయి అంటే మనిషిలో అన్ని కారణాలలోనూ పశుత్వం ప్రబలి అంటే ఇక మనిషి అనిపించడానికి లేకుండా వాడు ఎవరి పట్లైనా ఎట్లా పడితే అట్లా కనుక ప్రవర్తించేస్తూ ఉంటే అన్ని కారణాల్లోనూ పశుత్వం ప్రబలి ఏ వ్యక్తుల పట్ల కాక వీరు వారు అంటే ఇప్పుడేదో మనకు ఎవరితో ఒకరితో కోపం ఉంది వాళ్ళతో ప్రవర్తించాం అలా కాకుండా వీరు వారు అనే భేదమే లేకుండా కనుక మనం అలాంటి పశుత్వంతో కనుక ప్రవర్తిస్తే అప్పుడు అట్లాంటివి అనుభవించడానికి మనకి జంతు జన్మలు వస్తాయి అంటున్నారు. అంటే మానవ జన్మ ఎప్పుడు వస్తుంది? ఏదో అత్తాకోడలకి గొడవ ఉందనుకుందాం, దానికోసం అత్తాకోడల దగ్గర వరకే పరిమితమై మిగిలిన వాళ్ళందరితో మంచిగా ఉందనుకుందాం, వాళ్ళ దగ్గరికే వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఏదో ఒక సెటప్లో వస్తారు. అట్లా కాదు, అసలు అత్త లేదు, కోడలు లేదు, ఇంటి పక్కన వాళ్ళు లేరు, పక్కన వాళ్ళు లేరు, ఎవరితోనైనా అలాంటి ప్రవర్తనే ఉంది అంటే కొంచెం కూడా వివేకం లేకుండా ధర్మాన్ని పాటించకుండా మనం కనుక
జంతు ప్రవర్తన కనుక చేస్తూ ఉంటే మానవ జన్మ నుంచి మనం అలాంటి జంతు జన్మలు వస్తాయి అంటున్నారు. అంటే పరిమితంగా ఉన్న వాళ్ళతో వాళ్ళు అనుభవించడానికి తప్పకుండా వచ్చి మళ్ళీ ఆ రూపంలో అనుభవిస్తున్నాం. అలా కాకుండా వీరు వారని లేకుండా ఎవరి పట్లైనా కానీ అలాంటి ప్రవర్తనే ఉంటే అలాంటి వారికి జంతు జన్మలు వస్తాయి. మనం దుర్జయుడిని చూసాం, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో ఎవరిని పట్టించుకోకుండా. అదే ఒక్కడితోనే శత్రుత్వం ఉందనుకుందాం, అప్పుడు వేరుగా ఉండొచ్చు. కారణం జంతువులు అలానే చేస్తాయి. ఎందుకు అలాంటి జంతు జన్మలు వస్తాయి అంటే అవి అట్లాంటి విచక్షణ లేకుండా. కారణం జంతువులు అలానే చేస్తాయి. అది మరీ విపరీతమైనప్పుడు నరకాది బాధలు అనుభవిస్తాడు. అవి మనం అంటే కొద్ది మందితో ఇబ్బందో, ఒకరితో ఇద్దరితో ఇబ్బందో ఉండి వాడి ప్రవర్తన పడిపోతే మళ్ళీ మనిషి జన్మలు వచ్చి వాటిని అనుభవించడానికి వస్తాడు. లేదు అందరితోనూ పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటే అలాంటి జంతు జన్మలే వస్తాయి. ఇంకా తీవ్రతరమయ్యి వాడు చేసే ఘోరంగా ఉంటే అప్పుడు నరకాది బాధల్ని అనుభవిస్తాడట. సామాన్యంగా జీవులు ఈ 3 రకాల పాపాలు ఏదో ఒక జన్మలో చేస్తూనే ఉంటారు. ఎందుకని మనం ఇంకా జ్ఞానం రాలేదు కదా. మనకి జ్ఞానం రానప్పుడు మనం ఎంత మనం సర్టిఫై చేసుకున్నా కానీ మేము చాలా మంచివాళ్ళం అండి మనం అనుకుంటూ ఉంటాం. అలా మనల్ని మనం సర్టిఫై చేసుకున్నా కానీ మనం చేసే పనులే మనకి మరో జన్మలకి మనం రాసుకుంటూ ఉంటాం అంటారు మాస్టర్ గారు. అది కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని కూడా మనకి రాబోయే జన్మల్లో మనం అనుభవించాలో మనం రాసుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం, మనం రాయట్లేదు, మనం ఎవరో రాస్తున్నారు అనుకుంటున్నాం. కాదు మనమే రాసుకుంటున్నాం అంటున్నారు. కనుక ఈ సామాన్యంగా ఈ 3 రకాల పాపాలు ఏదో ఒక జన్మలో చేస్తూనే ఉంటారు. కనుక ఇన్ని కర్మఫలాలు అనుభవించాలి అంటున్నారు. అయినా ఏదో ఒక దశలో ఈ సూత్రం అర్థం చేసుకొని ఆచరించుకోగల యోచనాశక్తి జీవులన్నిటిలో మానవులకే ఉంది. కనుక ఎందుకు మానవ జన్మ ఉత్తమం అన్నారంటే మనం ఏదో హై లెవెల్కి వచ్చేసి మానవ జన్మ వచ్చామని కాకుండా ఏదో ఒక దశలోనైనా సరే ఎప్పుడో ఒకప్పుడైనా మనకి ఒక ఆలోచన వచ్చి మనం దీనిలో నుంచి బయటపడటానికి అవకాశం ఉన్న జన్మ ఏదన్నా ఉందంటే అది మానవ జన్మ. అంటే అర్థం చేసుకోవడానికి మనకి మనసు, ఈ వివేచన, ఈ వివేకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు జంతు జన్మలు ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో అందరూ తప్పులు చేసేవాళ్లే అని చెప్తున్నారు. ఏదో ఒక స్థాయిలో ఈ తప్పులు చేస్తూనే ఉంటాం. ఆ 3 స్థాయిల్లో మనిషిగా వచ్చి అనుభవించడమా, జంతు జన్మలుగా వచ్చి అనుభవించడమా, నరకాది లోకాలకి అనుభవించి మళ్ళీ మిగిలిన వాటిని మళ్ళీ రూపం తీసుకొని అనుభవించడమా, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఏదో ఒక దశలో ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని, అంటే ధర్మాన్ని ఉల్లంఘించడం వలన కదా మనకి ఇది జరిగింది అని దాన్ని అర్థం చేసుకొని ఆచరించుకోగల యోచనాశక్తి జీవులన్నింటిలోకి మానవులకే ఉంది. కనుక అది శ్రేష్టమన్నారు. ఎందుకు మనిషి జన్మ ఉత్తమం అంటే ఈ జన్మతో ఏమి సాధించుకోవచ్చో తెలిస్తే ఇదే ఇంకా అల్టిమేట్ అనిపిస్తుంది. ఇది తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, చాలామంది అంటారు మనిషి జన్మ వచ్చింది కాబట్టి తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ దీనిలో చేసే తప్పులన్నీ తర్వాత మనల్ని ఆ చక్రంలో ఇవన్నీ ఇప్పుడు చేసేటప్పుడు మనకి తెలియదు, కానీ తర్వాత అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట, అయ్యో మనం ఎన్ని చేశామో అని. అందుకని అంటే వీళ్ళు ఎప్పుడోకప్పుడు అందరం ఇది ఉల్లంఘించాం కనుకే ఇలాంటిది జరుగుతూ ఉంది. అయితే ఇన్ని జరిగినా మనిషి జన్మలో మాత్రమే మనకి అటువంటి దాన్ని తెలుసుకొని ఆచరించుకోగలగటం, అర్థం చేసుకోగలగటం ధర్మసూత్రాన్ని ఇవి ఉంది కనుక అందుకని శ్రేష్టం అన్నారు. చెట్టంతటిలోనూ దాని ఫలమే శ్రేష్టం అన్నట్లు అట్టి యోచనాశక్తిని సత్సాంగత్యంలో వృద్ధి చేసుకొనక రాగద్వేషాల మాటన పాతిపెట్టినందుకు శిక్ష జన్మ పరంపరలు. అంటే సత్సాంగత్యం అనేది ఎంత ఉపయోగమో మనకి చెప్తున్నారు మాస్టర్ గారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఈ విషయాలు తెలుసుకొని మన ప్రవర్తన మార్చుకోవడానికో కనీసం ఒక ఆలోచన చేసుకోవడానికో మనం చేయొచ్చు. ఈ పనే కాకుండా మనం ఇవాళ న్యూ ఇయర్ కదా, మనం ఎక్కడో చోట పార్టీలో కూర్చొని టైంపాస్ చేయొచ్చు, రెండూ చేయొచ్చు. కానీ దానిలో మనకి ఏ మాత్రం కూడా ఒక ఆలోచన కానీ లేకపోతే ఇది ఒక విషయం కానీ మనకి తెలియనప్పుడు ఏం చేస్తాం, ఇంకా అలాంటి తప్పులే చేస్తూ ఉంటాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు ఇట్లాంటి యోచనాశక్తిని సత్సాంగత్యంలో వృద్ధి చేసుకొనక రాగద్వేషాల మాటను పాతిపెట్టినందుకు శిక్ష ఏంటట అంటే జన్మ పరంపరలు. వీటిని అనిపించడానికి, చేసే తప్పులు అనిపించడానికి మళ్ళీ వస్తూ ఉంటాం. ఆ వచ్చిన జన్మలో మళ్ళీ చేసుకుంటూ రావడం, అప్పు తీర్చుకుందామని రావడం,
కానీ మరింత అప్పు చేసుకొని వెళ్తూ ఉంటాం. ఎందుకని? అజ్ఞానంతో వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా తప్పే చేస్తాం. అందుకని కనుక అలా వ్యర్థం చేసుకునే అవివేకం మనిషికి ఉన్నందువల్లే మరొక వంక మత గ్రంథాలన్నీ కూడా దేహము మమకారాదులు తుచ్చమని ప్రబోధిస్తాయి. చూడండి గమ్మత్తు. ఒక పక్క నుంచి ఏమో మానవ జన్మ శ్రేష్టం అంటూ, మరో పక్క ఏమంటుంది? మత గ్రంథాలన్నీ కూడా ఈ దేహ మమకారాదులు ఇవన్నీ కూడా తుచ్చమని ప్రబోధిస్తున్నాయి. అంటే దేహం నశించిపోయేదని. అలానే దాన్ని కేర్ తీసుకోకుండా కాదు, అంటే అది ఎందుకు ఇవ్వబడిందో తెలుసుకొని దాని ద్వారా పొందాల్సిన దాన్ని పొందటం. మన ఎవ్వరికీ కూడా అసలు ఆ స్పర్శ లేకపోవటం వల్ల మనం ఇన్నిసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరన్నా ఒక మహాత్ముడి సన్నిధిని ఒక్క నిమిషం పాటు అనుభవించిన ఆ సన్నిధిలో వాళ్ళ దగ్గర ఉండే మనసు కానీ ఆనందం కానీ లభ్యమైతే ఇవన్నీ ఎందుకు అధిగత కావాల్సిందని చెప్పి తపన పడతారు. ఎందుకు వాళ్ళు దానికోసమే తపన పడతారంటే వాళ్ళకి అనుభవం అయింది. మనకి ఇప్పుడు అనుభవం కాల ఆనందంగా ఉంటుంది అంటే ఆనందంగా ఎట్లా ఉంటుంది? తెలియదు. ఆనందం నిద్రలో ఉంటుంది మనకి, కానీ నిద్రలో మనం తెలిసి అనుభవించట్లా. నిద్రపోతూ అనుభవిస్తున్నాం కాబట్టి దానికోసం పగలు ట్రై చేయట్లా. మనం నిద్రలో మనకి ఆనందం లభిస్తూ ఉంది ప్రశాంతంగా ఉన్నప్పుడు, అది మనం నిద్రలో తెలియకుండా అనుభవిస్తున్నాం. అదే కనుక మనం మెలకువలు అలాంటిది అనుభవించగలిగితే అంటే అప్పుడు మనం తెలుసుకొని ప్రయత్నం చేస్తాం. ఆ మెలకువలు ఎప్పుడు జరుగుతుందంటే మన ప్రయత్నం లేకుండా మహాత్ముల యొక్క సన్నిధిలో. మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, రమణ భగవాన్ దగ్గరికి కూర్చున్నా చెప్పలేనంత ఆనందం. రోజంతా ఎలా గడిచిపోతుందంటే మన దగ్గర ఎన్ని ఉన్నా కానీ కలిగిన ఆనందం అక్కడ ఏముండక్కర్లా, వాళ్ళ సన్నిధిలో కూర్చోవడంతో మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లా అన్నమాట. అందుకని మరొక వంక ఇవే మానవజన్మ మొత్తం అని చెప్పినటువంటిదే మరొక వంక ఏం చెప్తున్నాయట? ఈ దేహము మమకారాదులు ఇవన్నీ కూడా తుచ్చమైనవి అని ప్రబోధిస్తున్నాయి. ఆ సత్యం గ్రహిస్తే మానవ జన్మ శ్రేష్టమే అంటున్నారు మాస్టర్ గారు. అయితే ఏ పుణ్యం చేసినా కానీ జన్మరాహిత్యం రాదు. ఇది మనం ఏమనుకుంటాం? మంచి పనులు చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తే ఇంక చాలు, ఇంక మనకి ఏం అక్కర్లేదు అనుకుంటూ ఉన్నాం. కానీ జన్మరాహిత్యం అనేది పుణ్యం వల్ల రాదు అంటున్నారు మాస్టర్ గారు. ఏ పుణ్యం చేసినా కానీ జన్మరాహిత్యం రాదు. అంటే ఇంకా జన్మ పరంపర ఆగిపోయి ముక్తి పొందడం అనేది పుణ్యం వల్ల రాదట. పుణ్యఫలం సిరి సంపదల రూపంలో వస్తుంది. మనం ఏం చేస్తాం? మనం ఆ సహస్రనామం చేసుకున్నాం, లేకపోతే ఈ వ్రతం చేసుకున్నాం, లేకపోతే దీనివల్ల పుణ్యం వస్తుంది, దానివల్ల ఇది వస్తుంది, అది వస్తుంది మనం అనుకుంటాం. మనకి తెలియకపోవటం వల్ల వ్రతాలు కానీ పూజలు కానీ ఎందుకు చేస్తూ ఉంటారంటే చేస్తే పుణ్యం వస్తుందని. కానీ పుణ్యం వలన జన్మరాహిత్యం రాదు. పుణ్యం వల్ల ఏమొస్తుంది అంటే పుణ్యం సంపాదించుకుంటే కనుక సిరి సంపదల రూపంలో వస్తుంది అంటున్నారు. అప్పుడు సిరి సంపదలు వస్తే ఏమవుతుంది? అప్పుడు మరలా అహంకారాదులకు బానిసై పాపాలు చేసి కష్టాలు పాలవుతారు ఎక్కువ మంది అంటున్నారు. అంటే అవకాశం లేకపోతే తప్పులు చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. అవకాశం ఇచ్చారనుకోండి ఇంకా తప్పులు ఎక్కువే చేస్తారు. అందులోనూ సిరి సంపదలతో వచ్చేటప్పుడు ఏమొస్తుంది? అహంకారంతో వస్తుంది. మనకి ఉన్నవి అని చెప్పి కృతజ్ఞతగా ఉండేవాడు కానీ మనకు ఉన్నవి అని పంచుదాం అనుకునేవాడిని ఎవరు ఉండరు. మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే దానితో పాటుగా అహంకారం తోడై వస్తుంది. మనకేం తక్కువ, ఈ మొదట వచ్చే భావం ఏది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఏ పుణ్యం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ పుణ్యం చేసినా కానీ జన్మరాహిత్యం రాదు. పుణ్యం అనేది మనకి సంపదగా మనకి ప్రాప్తిస్తుంది. అందుకని ఏది చేసినా, ఏ పని చేసినా మనం పుణ్యాన్ని కోరుకోకూడదు. పుణ్యం చేసినా పాపం చేసినా జన్మకు వచ్చి అనుభవించాల్సిందే. పుణ్యం చేసాం, సంపద వచ్చేసింది, కానీ జ్ఞానం, మన ప్రవర్తన మారలేదు కదా, బుద్ధి మారినప్పుడు ఏం చేస్తాం? ఇంకా తప్పులే చేస్తాం. అందుకని మనం ఏం చేసినా కానీ, అందుకే సద్గురువుకు సమర్పిస్తున్నామని చెప్పమన్నది. మనం ఏ పుణ్య కార్యక్రమం చేసినా దాని ఫలితం కూడా నాకు వద్దని సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు, లేకపోతే సర్వం పరమేశ్వరార్పణమస్తు అని అంటానికి కారణం ఏంటి? స్వామి ఈ కర్మ యొక్క పుణ్యం కూడా నాకు ఇవ్వద్దు, ఇది కూడా నీకే అర్పితం అని. అందుకని మనం పుణ్యం కావాలనుకుంటే వస్తుంది, చేసే పనిలో పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యం మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే అది సిరి సంపదల రూపంలో వస్తుంది. సిరి సంపదల రూపంలో వచ్చినప్పుడు అది మరలా మనకి అహంకారాదులకి మనం బానిస అవుతాం. ఎప్పుడైతే అవి ఉన్నాయో అవి ఏం చేస్తామంటే మాస్టర్ అంటారు, ఇంకా పాపాలు చేసి కష్టాలు పాలవుతారు ఎక్కువ మంది. పూర్ణులైన మహనీయులను ఆశ్రయిస్తే తప్ప పుణ్యఫలం మీద ఆపేక్ష నశించి జన్మరాహిత్యం కలగదు. ఎందుకంటే గురువులను ఆశ్రయించాలి. మరి ఇప్పటి వరకు మనం దేవతలను ఆరాధిస్తూ ఉన్నాం కదా,
మరి ఎందుకు అంటే సద్గురువుని ఆశ్రయిస్తే తప్పించి జన్మరాహిత్యం మీద కోరిక కలగదు. మిగిలిన వాళ్ళని దేవతను ఆరాధించినప్పుడు కష్టాలతో కోరికలతో ఆరాధిస్తున్నాం, అదన్నీ వేరు. గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే గురుబోధ వలన, ఆయన యొక్క సన్నిధిలో అనుభవయ్యే స్థితి వలన మనం కూడా ఇలా పొందాలి కదా, ఇలా ఉండగలగాలి కదా, ఎప్పుడు ఎంతసేపు ఉన్నా అంటే మృత్యుభీతి లేకుండా ఆనందంతో ఉండటం అనేది ఎప్పుడు తెలుస్తాయి మనకి అంటే కేవలం ఆ గురువు యొక్క సాంగత్యంలోకి మనం వెళ్ళగలిగినప్పుడే. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, పూర్ణులైన మహనీయుని ఆశ్రయిస్తే తప్ప పుణ్యఫలం మీద ఆపేక్ష నశించి జన్మరాహిత్యం కలగదు. ఇవాళ చూడండి, ఎక్కడ ఇదేంటి చందాలు ఇచ్చినా, ఎక్కడ మందిరాలకి ఇవి ఇచ్చినా పుణ్యం వస్తుందని ఇస్తారు తప్పించి భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆయనదైంది ఆయనకి తిరిగి ఇస్తున్నాను కృతజ్ఞతతో అని ఎవ్వరికీ ఉండదు. ఇంకా మనకు గుర్తింపు కావాలని చెప్పి మాస్టర్ గారు అంటారు, ఆ ఇచ్చే మందిరాల్లో కూడా ఇది పలానా వాళ్ళు ఇచ్చారు, లైట్తో సహా, ఫ్యాన్తో సహా, వాటర్ కూలర్తో, ఏది ఇస్తే అది. వెళ్ళిన వాళ్ళకి వేరే పని లేదు, ఆ ఇల్లు అక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారని చదవటమేనా. వాడేదో మనసు ప్రశాంతంగా ఉంచుకుందామని, లేకపోతే ఏదో ప్రార్థన చేద్దామని గుడికి వెళ్ళాడు, కానీ చూపు ఎక్కడ పడుతుంది, వాడు పలానా వాడు లైట్ ఇచ్చాడు, వాడు ఎక్కడోడో ఎవడో తెలియదు మనకి. పైగా ఇచ్చిన వాడు ఏం కోరుకుంటున్నాడు, నేను ఇచ్చానని జనాలకు తెలియాలనుకుంటున్నాడు, అయిపోయిందట, ఫలితం అక్కడే అయిపోయింది. అందుకని మనం ఎప్పుడైనా ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మన పేరు ఇవ్వకూడదు అన్నారు. కారణం ఏంటి, తెలియకుండానే మనం ఇచ్చామని నలుగురికి తెలియాలని మన మనసు కోరుకుంటుంది. అంటే ఏంటి, మనకి ప్రతి మనిషికి కూడా తపన గుర్తింపు మీదే. బాగా ఆడతామనో, బాగా పాడతామనో, బాగా చేస్తామనో, లేదా ఇంకోటి ఏదైనా కానీ గుర్తింపు కోసమే మన తపనంతా కూడా. అట్లనే మనం ఇచ్చామన్నది కూడా గుర్తింపు. నువ్వు ఎవరికి తెలియాలి, బాబాకి తెలియాలి. మనం పేరు రాయించకపోయినా బాబా తెలుస్తుంది కదా, అప్పుడు ఆయన మనకేమి ఇవ్వాలో అది ఇస్తాడు. కాదు నేను ఇచ్చానని జనాలకు తెలియాలని అనుకున్నావా, 10 మంది అనుకుంటారు, అయిపోయింది, నువ్వు అనుకున్నది అదే కదా ఫలితం. నీకు అది కాదు, బాబా నుంచి అనుగ్రహం కావాలంటే ఆ పని చేయమాక అన్నారు. అంటే ఆయన రెండు ఇస్తున్నాడు. నువ్వు గుర్తింపే కోరుకుంటే నువ్వు ఆ పని చేయటం వల్ల 10 మంది చదువుతున్నారు, లేదా 100 మంది చదువుతున్నారు, వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు పోయిన తర్వాత చదువుతూ ఉన్నారు, మళ్ళీ దాన్ని పెయింట్ వేసి చెడగొట్టేంత వరకు చదువుతూనే ఉంటారు కదా. అంటే వాడికి రావాల్సిన గుర్తింపు వచ్చేసింది తెలియకుండా, వాడు కోరుకున్నది అదే కదా అంటున్నారు. కాదు నేను బాబాకి సమర్పించాను, ఆయనకి తెలుసు నేను ఏమి ఇచ్చానో, ఎందుకు ఇచ్చానో, కృతజ్ఞతతో ఇచ్చాను, ఏమన్నా అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహించాలనుకున్నప్పుడు పక్కన వాడికి తెలియటం మనకి ఇంపార్టెంట్ అవ్వదన్నమాట. అంటే పుణ్యం మీద ఆసక్తి, ఇప్పుడు మనకి పుణ్యం మీద ఆసక్తి ఉంటుంది, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది ఉంటుంది, కానీ దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, మన జన్మరాహిత్యానికి కానీ, మన బుద్ధికి కానీ, మన ఆలోచనకి కానీ. చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాం, మన బుద్ధి వికాసం కలగటం మనమే గమనించుకుంటూ ఉన్నాం. అంటే మనసు ఎంత మారుతూ ఉంది, అరే అంతకుముందు ఇలా ఆలోచించే వాళ్ళమే, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాం, అరే కృతజ్ఞతగా లేకుండా ఉంటే మనం ఎంత పాపం చేస్తూ ఉన్నాం, తినే ముందు కనీసం ఆయన స్మరించుకోవడంలో మనం కనీసం కృతజ్ఞతగా జీవించడం నేర్చుకుంటూ ఉన్నామే. మాస్టర్ గారు చెప్పింది నిజమే కదా, మన ఇంటికి వచ్చి ఒక్కోసారి భోజనం చేసి మనతో కృతజ్ఞత లేకపోతే మళ్ళీ వాళ్ళని పిలవమే. ప్రకృతిలో ప్రతిరోజు ఇన్ని దోచుకుంటూ ఇన్ని తీసుకుంటూ కూడా కృతజ్ఞత లేకుండా మనం ఎలా ఉంటాం, కనీసం అన్ని జీవులకి కనీసం ఒక ముద్దన పెట్టగలగాలి కదా అనే ఆలోచన కానీ, మనకి అట్లాంటి బుద్ధి వికాసం కలగటం కానీ మనం చూస్తూ ఉన్నాం, ఏ రూపంలోంచి తీసుకున్నాం. ఒకప్పుడు పక్కన వాళ్ళని మనం నిందిస్తే మనం వాళ్ళని ఒక మాట అన్నారు, నేను 10 మాటలను నోరు ముయించామని గర్వంగా ఉండేది. కానీ మళ్ళీ బాబాజీ తీసినప్పుడు ఏమనిపిస్తుంది, ఒక మాటకి 10 మాటలు ఒక మాటతో సమాధానం చేయంటే 1కి 10 అన్నాం అనిపిస్తుంది. అని కానీ మనకు గుచ్చుతుందన్నమాట. అట్లా మనలో బుద్ధి వికాసం కలుగుతుందా లేదా, జన్మరాహిత్యానికి అంటే అవసరమైనటువంటి ప్రవర్తన మనలో కలుగుతుందా లేదా. అందుకని పూర్ణులైనటువంటి మహనీయుల్ని, మామూలు కాదు, పూర్ణులైనటువంటి మహనీయుల్ని ఆశ్రయిస్తే తప్ప పుణ్యఫలం మీద ఆపేక్ష నశించి జన్మరాహిత్యం కలగదు. అయితే పూర్ణుల సాంగత్యము అనుగ్రహము కలగాలంటే శ్రీ గురు చరిత్ర పారాయణ, శ్రీ గురుగీత పారాయణ చేయాలి. అందుకే కృష్ణుడు భగవద్గీత అధ్యాయం 4వ శ్లోకం 34వ శ్లోకంలో తత్వదర్శి అంటే బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించమన్నారు. అంతేగాని ఊరికే శ్లోకాలని నేర్చుకొని అవి వల్లించేస్తే భగవద్గీత మీకు వచ్చినట్టు అని చెప్పాలి ఆయన. ఈ భగవద్గీత పుట్టుకి కారణం ఏంటి, అర్జునుడు అలా పదే ప్రశ్న చేసంటే పూర్ణజ్ఞాని అయిన కృష్ణుడిని ఆశ్రయించి, ఇక తనకి ఇంత ధర్మం తెలిసిన వాడు కూడా ఆ సమయంలో ఆందోళనతో ఏం చేయాలో తెలియనప్పుడు ఆయనకి గురువుకి పరిపూర్ణంగా శరణాగతి చెంది అడిగినప్పుడు, అంటే ఒక్కొక్కటి అలా ప్రశ్న చేస్తూ పరిప్రశ్న చేస్తూ ఆ భగవద్గీత పుట్టుకి కారణమే ఆ శ్లోకం. కానీ మనం ఏం చేస్తామంటే అందులో చెప్పినటువంటి ఆ పుట్టుకి కారణమైనటువంటి ఆ శ్లోకాన్ని మర్చి ఊరికే ఎక్కడ ఏది చెప్తే అది వినేసి మనం ఆ శ్లోకాల్ని కంఠస్థం చేసేసి మనకి భగవద్గీత తెలుసు అనుకుంటాం. భగవద్గీత తెలియటం వేరు, భగవద్గీత మనకి
ఆచరణలో ఉండటం వేరనమాట. ఆచరణలో ఉన్నవాడు ఏం చేస్తాడు? కృష్ణ భగవానుడు ఇది చెప్పాడు, జ్ఞాని నా ఆత్మ వంటి వాడు అన్నాడు, కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి అని అప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అందుకే కృష్ణుడు భగవద్గీతలో తత్వదర్శిని ఆశ్రయించాలన్నారు. కలి ప్రభావం వల్ల బ్రహ్మజ్ఞానం లేకనే ఉన్నట్లు భ్రమ పెట్టేవారే ఉంటారు. మరి వాళ్ళ కలికాలంలో ఎవరిని చూసినా గురువులే, అక్కడొక ఆశ్రమం ఇక్కడొక ఆశ్రమం, వాళ్ళకింత ఇవింత ఇది చూస్తూ ఉన్నాం. బాబా మనకి ఒక సింపుల్గా చెప్పారు, ఈ కాలంలో నిజమైన ఫకీరు చాలా అరుదు అన్నారు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడనమాట. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వాళ్ళు కొన్ని వేల మందిలో ఒక్కడు ఉంటాడట. అట్లా ప్రయత్నించే వాళ్ళలో చివరి దాకా వెళ్ళి పొందేవాడు ఎక్కడో ఒకడు ఉంటాడు. అంటే ద్వాపర యుగంలోనే అలాంటి పరిస్థితి అయితే ఇవాల్టి రోజున ఇంతమంది జ్ఞానులుగా, అంటే జనాల్ని మోసం చేయటం, వీళ్ళందరూ జ్ఞానులు అవ్వటం సాధ్యమా? అందుకని తత్వదర్శి అయినటువంటి వాడిని, బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించమన్నారు. కానీ కలి ప్రభావం వల్ల బ్రహ్మజ్ఞానం లేకనే ఉన్నట్లు భ్రమ పెట్టేవారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్లతో సహా ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. అసలైన తత్వదర్శి ఎలా ఉంటాడో తెలియాలంటే పై గ్రంథాలు, ఏది శ్రీ గురు చరిత్ర, వాడు ఎలా ఉంటారు అనేది, అలాగే అక్కలకోట స్వామి చరిత్ర, అవధూత వెంకయ్య స్వామి చరిత్ర, ఇలాంటివి చదవాలి. మిగిలిన వివరం ఆయా గ్రంథాల్లో దొరుకుతుంది అంటున్నారు. అంటే ప్రశ్న ఏంటి మనకి? మాస్టర్ గారిని అడిగింది, అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమం శ్రేష్టం అన్నారు కదా, మానవ జన్మ ఎత్తినాకి కూడా మళ్ళీ ఇలాంటి కష్టాలు ఎందుకు అనుభవిస్తూ ఉన్నాం? ఇది సమంజసమా అంటే, మానవ జన్మ శ్రేష్టం అనేది ఎందుకో మనకి అవగాహన లోపం వల్ల. అంటే జంతువులకి ఇచ్చిన ఆ ధర్మంలో వాటికి మ్యాక్సిమం ఎంతవరకు చేయగలం అంతవరకు ఉంటే తప్పించి వాటికి ఆత్మజ్ఞానం పొందటం, జన్మరాహిత్యం పొందటం ఆ స్థాయిలో ఉండదన్నమాట. ఒక్క మానవుడికి మాత్రమే మనసు ఉంది, ఆలోచన, బుద్ధి, వివేకం ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా టు ద హయ్యెస్ట్ పాసిబుల్ వెళ్ళటానికి, అంటే పరమాత్మకి తనకి భేదమే లేదు, తనలో పరమాత్మే నిండి ఉన్నాడు, తను దేహం కాదు అని అనుభవాన్ని పొంది విశ్వంలో ఉన్న ప్రతి దానిలోనూ పరమాత్మే తనలోనూ నిండి ఉన్నాడు అని అనుభవం పొందేంత వరకు అది ఒక మనిషికే ఉంది. అందుకని అంతేకాకుండా ఒకవేళ తప్పుడు ప్రవర్తనతోటి మిగిలిన జంతు జన్మలు వచ్చి ఇలా చేసినా కానీ ఎప్పుడో ఒకప్పుడైనా సరే మళ్ళీ అటువంటి ఒక ఆలోచన కలిగి వాళ్ళు మామూలుగా అంటే మిగిలిన వాటిలో సాధ్యం కాని మనిషి జన్మలో మళ్ళీ అటువంటి ఆలోచన వచ్చి అయ్యో మనం ఇంత చేసామని చెప్పి ఎప్పుడో ఒక ప్రాయశ్చిత్తం చేసుకొని, లేకపోతే ఆ తపనకి, అంటే దుఃఖం వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అబ్బా ఇవన్నీ చేయబట్టి కదా ఎందుకు వస్తున్నాయి ఆలోచన ఇలా పెరిగినప్పుడు. అందుకని అందుకు మానవ జన్మ ఉత్తమము శ్రేష్టము అంటున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం గత వారం అంతకుముందు వారం మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట స్వామి చరిత్ర కంప్లీట్ చేసుకున్నాం. గత వారం బాబా యొక్క విశ్వరూపం చూసాం, బాబా చేసింది ఏంటి అనే దానిలో. ఈ వారం నుంచి మాణిక్య ప్రభు చరిత్ర ప్రారంభించుకున్నాం. అయితే డిసెంబర్ 22 ప్రభు యొక్క జయంతి అనమాట, ఆయన పుట్టినరోజు. గత వారం టైం ఉంటే మాస్టర్ గారు చిన్న ఆర్టికల్ రాశారు, దాన్ని ఒకసారి పంచుకొని తర్వాత చరిత్రలోకి వెళ్దామని అనుకున్నాం. మొన్న సమయాభావం వల్ల అది కుదరలేదు. ఇది జస్ట్ ఒక చిన్న ఆర్టికల్ అనమాట. అంటే మాస్టర్ గారు మనకి ఈ 5 అవతారాల్లో ఒక మాణిక్య ప్రభువుదే వాళ్ళ సంస్థానం వాళ్ళు, ఈ మాణిక్య ప్రభు సంస్థానం వాళ్ళు ఆ గ్రంథాలు వాళ్ళు రచించారు. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామి, సాయినాథుడి చరిత్రలు మనకి మాస్టర్ గారి ద్వారా అందాయి. ఒక్క మాణిక్య ప్రభు చరిత్ర మాత్రమే ఆ సంస్థానం వాళ్ళ చేత వ్రాయబడిందనమాట. మనకి ఉన్న దత్తావతారాల్లో ఈ కలియుగంలో 3వ పరిపూర్ణమైన దత్తావతారం శ్రీ మాణిక్య ప్రభు అనమాట. ఆయన దేహాన్ని చాలించే ముందు కూడా, అంటే ఆయన జీవ సమాధిలోకి వెళ్ళారు, అప్పుడు కూడా తన భక్తుల్ని మళ్ళీ అక్కలకోట స్వామి దగ్గరికి పంపించడం, నీకు ఇప్పుడు ఆ రూపంలో లభ్యమవుతాను అని. మళ్ళీ అక్కలకోట స్వామి సమాధి అయ్యేటప్పుడు మనం చూసాం, స్వామి మా పరిస్థితి ఏంటి అంటే ఇదిగో ఇప్పుడు నా రూపం షిరిడీలో ఉంది అని. అట్లా మనకి వాళ్ళు లింక్ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళారనమాట.
హైదరాబాద్కు చెందిన అప్పారావు భీమాబాయి దంపతులు శ్రీమంతులు. ఎన్ని వ్రతాలు పూజలు చేసినా కానీ సంతానం కలగలేదు. అప్పుడు గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి కళ్యాణ్లో దివ్యశక్తులు గల ఒక బాలుడున్నాడని తెలిసి అతని దర్శనానికి పల్లకిలో బయలుదేరింది భీమాబాయి. అంటే జస్ట్ ఊరికే కొన్ని లీలలు చెప్తున్నారు మహర్షి గారు. ఈ హైదరాబాద్ చెందిన ఈ అప్పారావు, మళ్ళీ మనం ఈ లీలన్నీ వివరంగా తెలుసుకుందాం. అప్పారావు, ఈ భీమాబాయి వీళ్ళకి పిల్లలు లేరట, హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళు అక్కడ ఈ నైజాం వాళ్ళ దగ్గర జమేదారుగా చేస్తూ ఉండేవాడు. అయితే వీళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల, అంటే బాగా సంపద అయితే ఉంది, పిల్లలు లేకపోయేసరికి ఎట్లా అని వాళ్ళు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఫలించకపోతే ఎవరో ఈ గుల్బర్గా దగ్గర కళ్యాణ్లో ఒక దివ్యశక్తులు గల బాలుడు ఉన్నాడని విన్నారు. ఆయన్ని పిచ్చిబాబు అని కూడా అనేవారట. మరి మహాత్ములందరినీ అలానే పిలుస్తుంటారు కదా, మనం పిచ్చివాడమో వాళ్ళు పిచ్చివాడమో అన్నట్టు. అట్లా ఒక బాలుడు ఉన్నాడని చెప్పి ఇతని దర్శనానికి పల్లకీలో బయలుదేరింది భీమాబాయి. ఈయన బాగా, అంటే అక్కడ గొప్ప పదవిలో ఉన్నాడు కాబట్టి ఒక 10 మంది భటుల్ని ఇచ్చి తర్వాత ఆవిడని ఒక పల్లకి ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి గుల్బర్గాకి అక్కడికి ఏర్పాటు చేశారనమాట. చేస్తే వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఈ దారిలో ఆవిడ వెళ్తూ ఉన్న చోట అక్కడ దగ్గరికి వచ్చేసరికి ఒక చోట కొందరు పిల్లలు కలిసి ఒక పిల్లవాడిని కొడుతూ ఉన్నారట. కొడుతూ ఉంటే వారి తగు తీర్చమని భీమాబాయి ఒక నౌకర్ను పంపింది. అంటే ఆవిడ పలికలో వెళ్తూ ఉంది, ఆ గుల్బర్గా దగ్గరికి వచ్చారు. ఒక అరణ్య ప్రాంతం వచ్చేసరికి అక్కడ ఒక పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారట. కొట్టుకుంటూ ఒక పిల్లవాడిని కొడుతూ ఉంటే ఏంటో గొడవ చూసినామని చెప్పి ఒక భటుని పంపించింది. అయితే ఆ దెబ్బలు తింటున్న పిల్లవాడు, నేను ఈ పిల్లలతో పందెంలో ఓడిపోయాను, ఆ గవ్వలిచ్చి నన్ను విడిపిస్తే మీ యజమానురాలకి 8 మంది పిల్లలు కలుగుతారు అన్నాడు. ఆ పిల్లవాడు ఏం చెప్పాడు, వెళ్ళి ఎందుకు కొట్టుకుంటున్నారంటే అతనే ముందుకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, మేము చిన్నపిల్లలో మేమేదో గొడవ పడ్డాము, అయినా నేను వీళ్ళకి 8 గవ్వలు బాకీ పడ్డాను, రుణపడ్డాను, ఆ గవ్వలు కనుక మీ యజమానురాలు ఇవ్వగలిగితే అంటే నౌకర్ని పంపించింది కదా, ఆవిడికి 8 మంది పిల్లలు పుడతారని చెప్పారట. అంటే ఆ పిల్లవాడు ఎవరో తెలియదు వీళ్ళకి, కానీ ఆయన పరిపూర్ణుడు కనుక వెళ్ళేది ఎవరు, ఆవిడికి పిల్లలు లేరు, ఎవరి కోసం వెళ్తుందో ఆయనకి తెలుసు కదా, వెళ్ళేది ఆయన కోసమే, అతను పిల్లవాడిగా ఉన్నాడు అనేసరికి వెళ్ళి ఆ నౌకరు వెళ్ళి ఆవిడికి అదే మాట చెప్పాడు. తర్వాత భీమాబాయి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, కాబట్టి గవ్వలు కావాలంటే పిల్లలు ఆడుకునే గవ్వలు లేవని చూస్తే ఆవిడ నౌకరు పర్సుకి, ఆ మోసే వాళ్ళలో ఒక అతని పర్సుకి ఆ గవ్వలు ఉన్నాయట. అప్పుడు ఆ గవ్వలు తీసుకొని ఆ 8 గవ్వలు ఆ పిల్లలకి ఇస్తే ఆ నౌకరు ద్వారా గవ్వలు బాలునికి ఇచ్చింది. అతను వెంటనే ఆ పిల్లలకి ఇచ్చి ఎటో పరిగెత్తిపోయాడు, చిన్నపిల్లవాడు అనమాట. తర్వాత భీమాబాయి కళ్యాణ్ చేరి 3 రోజులు వేచి ఉన్నాక ఆ దివ్యబాలుడు ఎక్కడుండో వస్తూనే ఆమెను చూసి, నీకు ఇదివరకే 8 మంది బిడ్డలను ఇచ్చాను కదా, ఇంకా వేధిస్తావెందుకు అన్నారు. అంటే పిల్లవాడు ఏదో చెప్పాడు అనుకుంది, కానీ ఎవరో తెలియదు ఆవిడికి, ఈయన కోసమే వెళ్తున్నాము, మనకి దారిలోనే ఆయన దర్శనం ఇచ్చాడని నాకు తెలియదు ఆవిడికి. అందుకని అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మాణిక్య ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ పిల్లవాడు కదా, ఈయన ఎప్పుడు అడవుల్లో ఆడుకుంటూ ఉండేవారు అనమాట. దత్తస్వామి ఏ అవతారంలో చూసినా కానీ ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అందుకని వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదంటే అక్కడే వేచి ఉన్నారట. 1 రోజు అయింది, 2వ రోజు అయింది, ఆయన వచ్చే వరకు ఏం తినకుండా వెయిట్ చేస్తూ ఉంది. అట్లా ఉంటే ఆయన 3వ రోజు వచ్చారట. వచ్చి రావడంతో ఈవిని చూస్తే, నీకు ఆల్రెడీ 8 మంది పిల్లల్ని ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు నన్ను విసిగిస్తావు అన్నారట. ఇంకా నన్ను వేధిస్తావెందుకు అని చెప్పి మళ్ళీ ఏటో వెళ్ళిపోయాడు. అంటే ఆవిడ 3 రోజులు ఏం తినకుండా ఆయన వచ్చేదాకా అలా ఇదిగా ఉందని చెప్పి ఆ పిల్లవాడిగా ఉన్న ఆ మాణిక్య ప్రభువు అలా వచ్చి ఆవిడికి ఆ మాట చెప్పి మళ్ళీ ఏటో వెళ్ళిపోయాడు. కాలాంతరంలో అతని మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఈ దివ్యబాలుడే 3వ దత్తావతారమైన సద్గురు మాణిక్య ప్రభువు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఎలాంటి లీలలు చేసేవారంటే ఆశ్చర్యపోతాం. బాలుడిగానే అద్భుతమైన లీలలు చేశారనమాట. మాణిక్య ప్రభు డిసెంబర్ 22, 1817 కళ్యాణ్లో మనోహర్ నాయక్, బాయాదేవి అను పుణ్య దంపతులకు జన్మించారు. వీరి అన్నగారైన హనుమంత్ దాదా తర్వాత కాలంలో మారుతి అవతారంగా కొలవబడిన దాదా మహారాజ్. ఈయన స్వామికి మాణిక్య ప్రభువుకి ముందు హనుమత్ దాదా అని ఉండేవారు అనమాట. ఆయన వాళ్ళ అన్నగారు. ఆయన్ని
హనుమంతుడి అవతారంగా చూసేవారు అనమాట. ఆయన కూడా ఉపనయనం అయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ తర్వాత మాత్రమే మాట్లాడేవారట. ఆయన గొప్ప మహాత్ముడిగా గుర్తించి వాళ్ళందరూ కూడా ఈయన హనుమంతుడి యొక్క అంశగా అవతారంగా అనుకునేవారు. వీరి సమాధి మాణిక్యనగర్కు తూర్పున విరజాగంగా అను ఉపనదుల సంగమం వద్ద ఉన్నది. మాణిక్య ప్రభువులకు ఉపనయనమైన కొద్ది కాలానికి తండ్రి స్వర్గస్థుడయ్యాడు. చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు మనోహర్ నాయక్ ఆయన కూడా స్వర్గస్థులయ్యారు. ప్రభువు బడికి వెళ్ళక ఒక్కడే భయంకరమైన అడవుల్లోకి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత ఇల్లు చేరుతూ ఉండేవారు. ఆయన ఆడుకోవడానికి పిల్లలతో కలిసి ఎప్పుడూ కూడా అట్లా అడవులోకి వెళ్తూ ఉండేవారు. ఆ బాలుని సంస్కరించమని కోరి తల్లి భయాదేవి అతన్ని దీక్షిత్ అను వేద పండితుని ఇంటికి పంపింది. అక్కడ ఆ అగ్రహారంలో ఉన్నటువంటి ఒక వేద పండితుడు ఉన్నాడు. ఆయన ఆ దీక్షిత్ని ప్రార్థించిందంట. ఈయన స్కూల్కి కూడా వెళ్ళాల, వాళ్ళ నాన్నగారు చేసిన అక్షరాభ్యాసమే, అందుకని ఇతన్ని సంస్కరించండి అని చెప్పి ఆ దీక్షిత్ గారిని ఆవిడ ప్రార్థిస్తుంది. ఆ బాలుడి దివ్యత్వాన్ని గుర్తించిన దీక్షిత్ అతనికి ఎందులోనూ అడ్డు చెప్పేవాడు కాదు. ఈ పిల్లవాడిని చూసి ఇంకేం తెలియదు అనుకుంటూ ఉన్నారు, కానీ ఈయన యొక్క దివ్యత్వాన్ని ఆయన గుర్తించాడు అనమాట. అందుకని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమ అనమాట. ఏం చేసినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదట. ఒక పిచ్చి పనులు చేసినా, ఏ పనులు చేసినా కానీ. ఒకనాడు ఆ బాలుడు హోమగుండంలో మల విసర్జన చేశాడు. దీక్షిత్ ఆ సంగతి తెలిసి హోమగుండంలో చూడగా అందులో మలానికి బదులుగా బంగారు ముద్ద ఉన్నది. చూడండి అసలు ఎంత పరీక్ష అంటే, ఆయన హోమం చేసుకునే హోమగుండంలో ఈ పిల్లవాడు వెళ్ళి మల విసర్జన చేశాడట. అంటే పరీక్ష అనమాట ఆయనకి, ఇప్పుడైనా ఏమన్నా అంటాడా అని. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదట. భార్య వెళ్ళి చెప్తే ఆయన వెళ్ళి చూస్తే అందులో బంగారు ముద్ద ఉన్నది. ఎట్టి ఆధారము లేని ఆ కుటుంబాన్ని మేనమామ చాలని తన జీతంతో పోషించేవాడు. ఒకసారి అతడు యుక్త వయస్కుడవుతున్న మాణిక్య ప్రభువును రహదారిపోయే వాహనాల మీద పన్ను వసూలు చేసే పనిలో చేర్పించారు. దత్తస్వామికి కూడా జాబ్ చేయించారనమాట. చూడండి, ఆయన అంటే తండ్రి చనిపోయారు కదా, అందుకని మేనమామ దగ్గర పెడితే ఈయనేమో కొంచెం పెరుగుతూ ఉన్నాడు, యుక్త వయస్కుడు అవుతూ ఉన్నాడు. అందుకని ఇతనికి ఏదైనా పని చెప్పాలి, ఇంట్లోనే చదువు సంధ్య లేకుండా ఉంటున్నాడు, ఇతనికి ఏదైనా బాధ్యత నేర్పాలని చెప్పి వాళ్ళ మామగారు ఏం చేశారంటే మేనమామ వాహనాల మీద ఈ పన్నును కలెక్ట్ చేసే ఆ పనిలో చేర్పించారట. కానీ అతడు తాను వసూలు చేసేదంతా పేదలకు ఇచ్చేస్తుంటే ప్రభుత్వం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. వసూలు చేసినవన్నీ కూడా ఆ రవాణా దానిలో ఆయన అన్నీ కూడా అక్కడ ఉన్న పేదలకు అతని పనిచేసేవారట. అదవ్వక అతని ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించింది. అందుకు ఆగ్రహించి అతనిని ఇంట్లో నుండి వెళ్ళిపోమని మేనమామ బెదిరించాడు. అంటే ఆయన వచ్చేసరికి ప్రభు హాయిగా ఒక పడక వేసి పడుకొని ఉన్నాయంట. వచ్చి ఆయనకి ఉద్యోగం పోయింది, ఆ డబ్బులన్నీ పనిచేశాడు అని చెప్పి కోపంతో వచ్చి ప్రభువుని కొంచెం ఆయన అరవగానే వాళ్ళ మేనమామ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి బెదిరించారట. వెంటనే ఆ యువకుడు ఆసువుగా వేదాంతం ముట్టిపడే ఒక పద్యం చెప్పి మేనమామకు ప్రదక్షిణం చేసి కేవలం కౌపీనంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మన తర్వాత చూస్తాం. అంటే పోషించడం ఇవన్నీ ఇలా అనుకుంటూ ఉన్నావు, నిజంగా తల్లి కడుపులో ఉన్నప్పుడు నిన్ను పోషించింది ఎవరు అని ఆయన ఆసువుగా అప్పుడు ఒక పద్యం చెప్తారనమాట మాణిక్య ప్రభువు. అంటే మనం ఏమనుకుంటున్నాం, మనమే సాధించుకోవాలి, మనమే పోషించుకోవాలనుకుంటున్నాం, నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడు నిన్ను ఎవరు పోషించారు అని చెప్తున్నారంటే నిజానికి అందరినీ పోషించేవాడు ఆయనే అని. అలా ఒక వేదాంత అర్థంతో వచ్చేటువంటి శ్లోకాన్ని ఆయన చెప్పి మేనమామకు ప్రదక్షిణం చేసి తిట్టినందుకు ఆయన ఏమనుకోలే. అవకాశం ఉంది, అమ్మయ్య వెళ్ళిపోమన్నాడు ఇంట్లో నుంచి, అనవసరంగా ఈ బాధరాబందీ అనుకున్నాడు. చక్కగా మేనమామకి ఒక ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి కేవలం కౌపీనంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ మాణిక్య ప్రభు యథేచ్ఛగా అరణ్యాల్లోనూ గుహల్లోనూ సంచరిస్తూ ఎన్నో నెలలు ప్రకటించారు. అసలు చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచే చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అసలు మన తర్వాత చూస్తాం. ఎట్లాంటి ఆశ్చర్యం అంటే ఆడుకునే పిల్లవాడు ఒకరోజు చచ్చిపోతాడనమాట, రాడు ఆయనతో పాటు కలిసి. అంటే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే అడవిలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవారు, ఎంతసేపు చూసినా ఇంటికి రాలేదనమాట. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం ఆ పిల్లవాడు చనిపోయాడని చెప్పి అక్కడ పండుకోబెట్టి అందరూ ఏడుస్తూ ఉంటే వచ్చి వాళ్ళమ్మ స్వామిని చూసి గోవింద్ అనమాట, ఆ పిల్లవాడి పేరు గోవిందుడు లేడు ఇంకా చచ్చిపోయాడంటే వెళ్ళి గోవింద అన్నాడు పిలుస్తారు. గోవింద అని పిలవగానే ఆ పిల్లవాడు లేచి వస్తాడు.
వీళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. మన అక్కలు కూడా స్వామి చేతిలో చూసాం, చచ్చిపోయిన వాళ్ళకి నటు ఇటు తిప్పితే దాని నుంచి ప్రాణం వచ్చి వెళ్ళిపోతుంది. అట్లా వీళ్ళని మళ్ళీ మాయ చేయడానికి ఏమంటాడు, ఏంటి బతికునే తీసుకెళ్ళి దహనం చేసేట్టున్నారే మీరు అంటాడు. ఆయన బ్రతికిచ్చాడని చెప్పడు. అంటే వీళ్ళే ఒక క్షణం ఆశ్చర్యపోవాలన్నమాట. అట్లాగా చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనలో ప్రకటమయ్యే లీలలు అద్భుతం అనమాట మాణిక్య ప్రభు. మనం తర్వాత చూస్తాం అసలు ఎంత గొప్పగా ఉంటాయో. అట్లా ఇంకా ఈ మేనమామ ఇతన్ని అరవగానే చక్కగా ప్రదక్షిణం చేసి అరణ్యానికి వెళ్ళిపోయారట. అరణ్యాల్లో ఉంటూ కొన్నాళ్ళు గుహల్లో ఉండేవారట. అట్లా తిరుగుతున్నా కానీ ఆయనకి ఈ బాగా పేరు వచ్చేసింది, పిచ్చిబావు. అట్లా ఆయన్ని ఎలా అంటూ ఉండేవారు అంటే ఆయన ఏది చెప్తే అది జరిగిపోయేది అని. ఇంకా ఎందరో భక్తులు వారిని దర్శించి తమ కష్టాలు తీర్చుకునేవారు. ఆయన పరళి, వైద్యనాథం, తుళజాపూర్, పండరిపూర్, పూనా, తిరుపతి, గాణ్గాపూర్, కొల్హాపూర్, నృసింహవాడి మొదలగు ప్రాంతాల్లోనే కాక ఉత్తర దేశంలో కూడా పర్యటించాడు. అంటే అట్లా అంతా తిరుగుతూ ఉండేవారట. స్వామిని వెంకమ్మ అనే ఒక బాల్య వితంతువు దర్శించి ఆ సన్నిధిలోనే జీవితశేషం గడపాలని కోరింది. మనం ఒక అద్భుతమైన భక్తురాలు, వీడి గురించి మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఆవిడ ఈ బాల్య వితంతువు అనమాట. ఆవిడ ఏం చేసిందట, స్వామిని ఒకసారి దర్శించిన తర్వాత మామూలుగా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ వెళ్లకుండా అట్లానే నుంచొని స్వామిని చూస్తుందట. అక్కడ వాళ్ళందరూ ప్రసాదం తీసుకున్నావు కదా, తీసుకుని మళ్ళీ వెళ్ళిపోకుండా నుంచున్నావి అంటే, సరే ఎట్లాగో సరే ఇంకోసారి తీసుకురావంటే మళ్ళీ వెళ్ళి ప్రసాదం తీసుకొని వెళ్ళట్లేదండి అక్కడి నుంచి. ఇంకా ఆయన సన్నిధిలోనే ఉండాలి అని. అప్పుడు వారు, మా సన్నిధిలో ఉండాలంటే నీ వద్ద నగలుంచుకోరాదు అన్నారు. మరి ఆవిడ బాగా గొప్ప డబ్బున్న కుటుంబంలోంచి వచ్చిందనమాట. ఆవిడ వంటి నిండా నగలు ఉన్నాయి. అందుకన్నారు, నువ్వు ఇక్కడ మా సన్నిధిలో ఉండాలంటే అట్లా నగలు అవి మీ దగ్గర ఉంచుకోకూడదు అన్నారట. ఆమె తన బంగారమంతా ప్రభువుల వద్ద ఉంచివేసింది. ఆయన దానిని పేదలకు పంచివేసి ఆమెను తన తల్లి వద్ద ఉంచారు. చూడండి, ఆ ఉన్న నగలన్నీ తీసి ప్రభు పాదాల దగ్గర పెట్టిందట. పెడితే ప్రభు ఏం చేశారు, అవన్నీ తీసుకొని పంచివేసేసి ఆవిడ్ని ప్రభు యొక్క తల్లి వద్ద ఉంచారు. దొంగ ఒకడు శ్రీమంతులైన ఆమె కుటుంబం అంతటినీ బొందితో కైలాసానికి పంపిస్తారని నమ్మించి మైలారులోని రుద్రకుండంలో దూకించాడు. గమ్మత్, ఎందుకు ఆయన స్వామిని చూడగానే ఆవిడ అలానే చూస్తూ ఉండిపోయింది అంటే, ఆవిడ జరిగిన సంఘటన చెప్తున్నారు. వాళ్ళది బాగా ధనిక కుటుంబం. ఒకడు వచ్చాడు, ఒక మోసం చేసేవాడు. వాడు ఏం చేశాడు, మిమ్మల్ని ప్రాణంతోటే కైలాసానికి పంపిస్తా అన్నాడట. అబ్బోది ఇంక బాగుంది, శివుడు కూడా చూడొచ్చు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడు. అందరూ కలిసి అతను నమ్మించాడు. నమ్మించి ఏం చేశాడట, కుటుంబం మొత్తాన్ని కూడా ఒక రుద్రకుండంలోకి దూకించాడట. దూకిస్తే వారు దూకగానే వారింట్లోని బంగారం అంతా తీసుకొని పరారయ్యారు. అందరూ చనిపోయారు, కానీ ఒక చిత్రమైన వ్యక్తి వెంకమ్మను మాత్రం రక్షించి అదృశ్యమయ్యారు. ఆ కుటుంబంలో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ వెంకమ్మ ఒక్కతే మాత్రమే ఆవిడ ఎవరో రక్షించి అదృశ్యమైపోయారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఎవరో తెలీదు. ఇక్కడ మళ్ళీ మాణిక్యపు తిరిగి చూసిన తర్వాత కానీ తనను రక్షించింది ఆయనే అని గుర్తించింది. అందుకని ఇంకా ఆ సన్నిధిని విడిచి వెళ్ళలేకపోతూ ఉందన్నమాట. అందుకని ఆయన కొంతకాలానికి ఆమె ప్రభువులను దర్శించి తనను రక్షించింది వారేనని గుర్తించి వారి సేవలో ఉండిపోయింది. ఎట్లా ఏర్పడతాయి ఈ కనెక్షన్లు అంటే, మనం గురువుని సేవిస్తే మళ్ళీ ఆ గురువుతో ఉండే అనుబంధం జన్మలకు ఉంటుంది. మనం ఏంటంటే తాత్కాలికంగా ఈ జన్మలో ఏదో కష్టం ఉంది, ఈ జన్మలో ఏదో కోరుకుంది, ఇది తీరిపోతే చాలు దానికోసం పారాయణ చేద్దాం అని అనిపిస్తుంది మనకి. ఎందుకని మనం కొత్తగా వచ్చాం ఈ మార్గంలోకి. వచ్చినప్పుడు మనకి ఏదో ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా. కానీ మన అవగాహన పెరిగిన తర్వాత, అంటే ఫస్ట్ మార్కుల కోసం చదువుకోవడం వేరు, చదువుకొని అవగాహన పెంచుకొని దాన్ని అర్థం చేసుకుంటే ఉండే ఆనందం వేరు. చదువులో కూడా మనకి ఒక విషయంలో అట్లా మనకు అవగాహన పెరిగిన తర్వాత వేరుగా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామిని చూస్తే, అంటే మనం ఏమనుకుంటాం, ఈ జన్మలో చాలా అనుకుంటాం. కానీ మరి అప్పటికి స్వామి తెలియదు, మాణిక్యప్రభు అయిన వారు అక్కడ ఉన్నారని తెలియదు. కుటుంబంలో మరి మిగిలిన వాళ్ళందరినీ కూడా రక్షించాలి కదా. మరి రక్షించాలంటే ఎవరైతే అంతకుముందు సేవించుకొని ఇట్లాంటి సాంప్రదాయంలో ఉండి గురువుని సేవిస్తారో అటువంటి వారికి వారి రక్షణ లభిస్తుంది అన్నమాట.
అంటే మనం ఇప్పుడు చేసుకుంటూ ఉంటే మనం చేసుకునే ఈ గురుసేవ మనకి ఈ జన్మతో ఆగదు. మనం చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ జన్మల్లో కూడా ఆయన ఏ రూపంలో అవతరించినా, ఇంకొక మహాత్ముడిగా దత్తస్వామి ఎక్కడే అవతరించినా కానీ మనం తపన పడుతూ ఉంటే, స్వామి నీ సన్నిధికి రావాలని మనం ఇప్పుడు తపన పడుతూ పారాయణ చేసుకుంటూ ఉంటే, అవకాశం ఉంటే మనకు అటువంటి పరిపక్వత కలిగి మనం ఆ స్థాయిలో నిజంగా కోరుకుంటే ఆయన ఎప్పుడో ఒకసారి అవకాశం కలిగిస్తారు. లేదు మనకు ఒకవేళ ఇప్పుడు తీరినా కానీ మరు జన్మల్లో కూడా ఆయనతో బంధం కొనసాగుతూ ఉండేది. బాబా దగ్గర మనం చరిత్రలో చూస్తూ ఉంటాం, ఎంతోమందిని ఆయన పిలుచుకుంటూ ఉంటారు. అసలు ఆయన ఎవరో తెలియని వాళ్ళకి వెళ్ళి నువ్వు షిరిడి వస్తానంటే నీ రోగం తగ్గిస్తా అంటారు. అసలు ఏం ఆశ్చర్యంగా మనకి అసలు ఎప్పుడు బాబాను కూడా ఆయన తలవని కూడా తలవలేదు కదా, ఎందుకు ఆయన మీద అంత ప్రేమ అనిపిస్తుంది అంటే ఇట్లా వాళ్ళు గతం నుంచి వాళ్ళు అలా ఈ దత్త సాంప్రదాయంలో ఉండి సేవ చేసుకుంటూ ఉంటే మహాత్ములు అవతరించినప్పుడు వాళ్ళని తమ దగ్గరికి రప్పించుకుంటారు. నానో చంద్రకర్ని వీళ్ళందరినీ బాబాలోనే పిలిపించుకున్నారు. ఏంటట అంటే నీకు నాకు ఎన్నో జన్మల నుంచి ఇలాంటి బంధం ఉంది అన్నారు, మనందరం ఒకే చోట కలిసి ఉన్నామన్నారు. అంటే ఏంటి, ఇటువంటి బంధాన్ని గురుబంధాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం కూడా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా మాస్టర్ గారు మిస్ అయిపోయామే, ఒంగోలులో ఉండేవారే అంతటి మహాత్ముడు, లేకపోతే పూర్ణానంద స్వామి శ్రీశైలంలో ఉన్నారే, మనం అది మిస్ అయిపోయామే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మిస్ అయిపోయిందని మనం ఏం చేయలేం. కావాలంటే ఆ స్థాయికి వెళ్తే వాళ్ళు ఈ క్షణంలో కూడా మనకి ప్రత్యక్ష దర్శనం ఇవ్వగలరు. కానీ అప్పుడు ఉండి అక్కడే ఆయన ఆశ్రమంలో ఉండి జీవించగలిగితే ఎలా ఉండేదో. అంటే అలాంటి కోరికలు మనకి బలీయమై ఆనందంగా జీవించాలి, అలా కాదు మనకి వేరే వాటి మీద కోరికలు ఉంది, అలాంటివే వస్తాయి. కాదు మనం అలాంటిది పొందాలనుకుంటూ ఉన్నాం. ఆలోచనలంతా కూడా అంటే మనకి మాస్టర్ గారు అంటారు, మనకి ముక్తి ఎప్పుడు కావాలంటే గుడికి వెళ్ళినప్పుడే గుర్తొస్తుంది. నా వల్ల కాదు కానీ ముక్తి ఇచ్చేయంటాం. బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ జాబ్ ఉందా, అక్కడ జాబ్ ఉందా, ఏం సంపాదించుకుందాం, ఏం అంటే బయట మనకి వాచాలి. అక్కడికి వెళ్ళినప్పుడేమో ముక్తి తప్పితే ఘోరం అంటాం భగవంతుడిని. బయటకు వస్తే దాని గురించి ఆలోచనే ఉండదు. మనం మాటలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఎలా స్థిరపడదాం, ఎంత గమ్మత్ ఏంటంటే ప్రతి వాళ్ళకి తెలుసు ఎవరు ఏం తీసుకెళ్ళారని, కానీ ఆ విషయం ఎవరికి గుర్తుండదు. ఎందుకు అందరు ఇలా దీనికోసమే తపన పడతారు అంటే, అందుకని మనం గనక ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే ఆయన యొక్క రక్షణ అన్ని జన్మల్లోనూ లభిస్తుంది. ఈ ఒక్క జన్మతో తెగిపోయేది కాదు మనకి గురువుతో ఒక బంధం. ఆయన ఎప్పుడూ ఉండేవాడు. అందుకే బాబా దగ్గరికి వస్తే ఏమన్నారు, వీడి నాకు పరిచయం చేయటమా, వీడు నాకు 2000 సంవత్సరాల నుంచి తెలుసు అన్నారు. అరే మరి బాబా ఇప్పుడే కదా అవతరించి, దీనికి 2000 సంవత్సరాల నుంచి తెలియటం ఏంటి అంటే, ఎప్పుడూ ఉండే ఆయన మాణిక్య ప్రభుగా చెప్పారు, లేకపోతే నృసింహ సరస్వతి స్వామిగా చెప్పారు, ఇంకొక అవతారం గురించి చెప్పారు. అంటే ఎప్పుడూ ఉండేది ఆయనే, ఏ రూపంలో ఉన్నా ఉండేది ఆయనే, ఆయన కాకుండా అన్యంగా లేరు కనుక అంటారు. అందుకని ఇలాంటి రక్షణ మనకి కూడా లభించాలంటే మనం చేసుకుంటూ ఉంటే లభిస్తుంది. అంటే ఇప్పుడు కష్టం ఉండొచ్చు, కష్టం లేకపోవచ్చు, కోరిక ఉండొచ్చు, కోరిక లేకపోవచ్చు. అది చేసుకుంటూ ఉంటే మనం ఏం కోరకనే మనకేం కావాలో, మనకి ఎలాంటి రక్షణ ఎప్పుడు కావాలో ఆయన అందిస్తారనమాట. అందుకని ఈ వెంకమ్మకు కూడా వాళ్ళందరూ రుద్రగుండంలో దూకితే వాళ్ళందరూ ప్రాణాలు మిగలకుండా చచ్చిపోయారు. ఈవిడొక్కడు మాత్రమే ఆయన అదృశ్యమైన వ్యక్తి ఎవరో వచ్చి రక్షించి ఆవిడ్ని బ్రతికించి వెళ్ళిపోయారు. తీరా మళ్ళీ మాణిక్య నగరానికి వచ్చి మాణిక్య ప్రభువుని చూసినప్పుడు అక్కడ ఆయన గుర్తించింది తన ప్రాణం నిలిచి ఉండటానికి కారణం ఆయనే అని. ఇంకా ఆయన్నే అలా చూస్తూ ఉండిపోయిందంటే, వీడికేమో తెలియదు కదా ఈ సంఘటన అంతా ఏం జరిగిందో. అందుకని నాకు ఆ జీవిత శేషాన్ని ప్రసాదించింది నువ్వే కనుక నేను నీ సన్నిధిలోనే ఉంటాను అని ఆవిడ నిశ్చయించుకుంది. ఆయన అన్నారు, నీ దగ్గర నగలు అవన్నీ ఉన్నాయి కనుక మా సన్నిధిలో ఉండాలంటే అవన్నీ ఉంచుకుంటే కుదరదు అంటే, ఆవిడ అవన్నీ తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టిందట. ఆయన ఎలా ఉండేవారంటే రోజు ఆయన కొలువు తీరి ఉండేవారు, వచ్చే వాళ్ళందరికీ ఏది పడితే అది పనిచేసేవారు అనమాట. ఆయన దగ్గర పనిచేయటం నిమిషం పని. ఆ వచ్చిన మొత్తం పనిచేశారు. ఆవిడని మాత్రం వెళ్ళి వెంకమ్మని తన తల్లి దగ్గర ఉండమన్నారు. అట్లా స్వామి సన్నిధిలోనే ఉండి ఆయన సేవలో ఆమెకు యోగ సమాధి లభించింది. ఆయన సన్నిధిలోనే సమాధి అయింది. ఎంత ఆశ్చర్యం అంటే అసలు ఆవిడ కూడా ఒక గుడి కట్టించారు. అంటే అంతటి స్థాయికి వెళ్ళిపోయింది అనమాట ఆవిడ. ఆవిడ మరణించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడుగుతారనమాట, మాణిక్య ప్రభువుని, ఆవిడకి ఏదైనా ఇట్లా సమాధికి ఇలా నిర్మించాలా, ఏమైనా కట్టాలా అంటే ఆవిడకి మీరేం చేయకర్లా, ఆవిడ కనుక ఏవైనా ఆధ్యాత్మికత సంపాదించుకునే శక్తి ఉంటే ఆవిడకి ఆ శక్తి అది కట్టిస్తుంది అంటారు. అన్నట్టుగానే అట్లా ఆవిడకి అట్లా మందిరంలాగా ఏర్పడిపోయింది అనమాట. అంటే ఆ స్వామిని సేవించి ఆ వెంకమ్మ అంత గొప్ప స్థితికి వెళ్ళింది. మనం ఈవిడ గురించి చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒకసారి 3 రోజుల పాటు ఆవిడ రాకపోతే తర్వాత వచ్చినప్పుడు
మాణిక్యప్రభు అడుగుతారు, ఇంకేంటి 3 రోజులు కనపడలేదే అంటే, ఇట్లా దూరంగా ఉండటం వల్ల రాలేదు అంటే, దానివల్ల నీకు ఇబ్బందిగా ఉందా అంటారు. అవును అంటుంది. అదే సమయంలో ఒక వృద్ధ దంపతులు వచ్చి ఉంటారు, పిల్లలు లేరని. వచ్చి కూర్చొని ఉంటే, అదిగో వాళ్ళకి పిల్లలు కావాలంటే అయితే వాళ్ళకి ఇచ్చేసేయంటారు అని ఆవిడ చేతిలో నీళ్ళు పోయించుకొని ఆవిడకి ఇస్తారనమాట. అంటే అసలు మనకి ఊహకు కూడా అందదు. ఈవిడికి అది ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్టు, మనం ఈ ఫోన్లో నుంచి ఆ ఫోన్లోకి మెసేజ్ పంపించుకున్నట్టుగా. అంటే భగవంతుడు ఏదైనా చేయగలిగిన వాడు అనమాట. అట్లా ఈవిడ వద్దనుకున్నది వాళ్ళకిచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి తద్వారా బిడ్డల్ని కలిగించారట. అంటే ఈ లీలలు వింటూ ఉంటేనే వాళ్ళకి సాధ్యాసాధ్యాలంటూ ఉండవు. సృష్టి మొత్తం చేసిన వాడికి సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి? కానీ మన చేతిలో మనకి ఏం తెలియదు కాబట్టి ఆయన దీపాలు వెలిగించారు. అసలు బాబా దీపాలు వెలిగించడం ఏమన్నా పెద్ద విశేషమా? కానీ మనం చేతకాంతి ఏదైనా కానీ విశేషంలా అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన సృష్టి చేసి ఇన్ని విచిత్రాలు మనలోనే, మన దేహంలోనే ఇన్ని పెట్టి, మనకి ఇన్ని రకాలుగా పిచ్చిగా ఆలోచించే మనసునిచ్చి, నియంత్రణ లేని మనసునిచ్చి, మనం ఎంత తపన పడినా కానీ నియంత్రణ రాదు. మన చేతిలో ఉందనుకున్నా కానీ ఏమి ఉంటుందని తెలుస్తూనే ఉంటుంది. అంటే అసలు ఇంత అద్భుతమైన సృష్టి చేసిన ఆయనకి ఇవన్నీ చాలా అసలు లెక్కలు లేనివి. కానీ మనకి అవే చాలా గొప్పగా అనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి చేతకాంతి ఎవరు ఏది చేస్తున్నా కానీ, మెజిషియన్ చేసినా ఎందుకు మనం అప్రిషియేట్ చేస్తామంటే మనం చేయలేము ఆ పని. మనకి అదే మనకు వచ్చిన ట్రిక్కే వాడు చేస్తూ ఉంటే 10 మంది వాడిని చూడకుండా చెడగొడతాం. అదే ఉందండి, ఇలా చేయాలి అంటే మనకి ఇంకా దానిలో ఎక్సైట్మెంట్ లేదు. అట్లానే ఒకప్పుడు బీదర్కు చెందిన ధనికులందరూ ప్రభువుని ఆహ్వానించి ఏనుగుల ఊరేగింపుతో పల్లకీలో ఆయన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. దారిలో ఒక చోట మేనా మోసే వారందరికీ మైకం కమ్మి వేరొక దారిను వెళ్ళారు. స్వామిని వాళ్ళందరూ కూడా పల్లకీల్లో తీసుకువెళ్తూ ఉన్నారట ఏనుగుల ఊరేగింపుతోటి. వెళ్తుంటే వాళ్ళు ఒక దారిలో వెళ్తూ ఉన్నారు. అందరికీ ఒకసారి మైకం కమ్మినట్టుగా అయ్యి వాళ్ళు వెళ్ళాల్సిన దారి నుంచి పక్కదారి బట్టి పక్కదారిలోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ వారికి ఒక పెద్ద పాము కనిపించింది. పాము కనిపించడానికి ఆగిపోయారు. అప్పుడు ప్రభువు చెప్పారు, అది పాము కాదు, ఆయన ఒక గొప్ప మహనీయుడు అని చెప్పి దాన్ని అనుసరించమన్నారు. అంటే వీళ్ళు దారి తప్పారు అనుకుంటున్నారు కదా, ఆయన ఆ పామునే అనుసరించి వెళ్ళండి అని చెప్పారట. అది ఒక నరసింహస్వామి దేవాలయంలోకి పోయి అదృశ్యమైంది. ప్రభువు అక్కడ కొంతకాలం ఉన్నారు. అప్పుడు బీదర్ నుండి వచ్చిన భక్తులందరూ తమ ఇండ్లకు స్వయంగా ప్రభువులు వచ్చారని చెప్పుకోసాగారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతమంది పిలిచినా కానీ వాళ్ళందరి ఇళ్ళకి ఒకే సమయంలో వెళ్ళేవారు. మనం శ్రీ గురు చేతిలో చూస్తాం. దీపావళి రోజున ఒకే సమయంలో ఆ గ్రామ పెద్దలు పిలిచారని చెప్పి అందరి ఇళ్ళకి ఒకేసారి వెళ్ళారు. అదే సమయంలో ఆయన అక్కడే కూర్చొని ఉన్నారు. అట్లాగే ఈయన కూడా ఈ అవతారంలో కూడా అట్లానే అందరి ఇళ్ళకి వెళ్ళారట. వారి యోగమహిమ గుర్తించిన ముస్లింలు ఆయన్ను సేవించేవారు. అంటే మాణిక్యప్రభు దగ్గరికి వచ్చేసరికి దత్తస్వామి ఈ మత సామరస్యాన్ని, అంటే ఈ సమయం ఎట్లాంటి సమయం ఏర్పడింది అంటే మనం చెప్పుకున్నాం. అందరూ రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల ధర్మాల వాళ్ళు ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చి సనాతన ధర్మంగా ఉండే ఒక్క భారతదేశంలో ఇన్ని మతాలు వాళ్ళు వచ్చి కొట్టుకుంటూ బ్రతుకుతూ ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళందరిలో కూడా అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, మానవులందరూ కూడా ఆయన రూపాలే అనే విషయాన్ని, అంటే అందరిలోనూ ఆయనే ఉన్నారని సామరస్యంగా జీవింపజేయడం కోసం అంత నిష్ఠా ఆచారాలతో వచ్చిన అవతారాల నుంచి మాణిక్యప్రభు దగ్గరికి వచ్చేసరికి ఈయన అన్ని మతాల వారిని దగ్గర తీసేవారు. పార్సీలు వచ్చేవాళ్ళు, ముస్లింలు వచ్చేవాళ్ళు, ఇట్లా వేరు మతాలు అందరూ. పైగా ఈయన కూడా ఎన్నో భాషల్లో మాట్లాడేవారట. అందరికీ ఆశ్చర్యం వేసేది, ఆయన స్కూల్కి వెళ్ళింది లేదు, చదువుకున్నది లేదు. అట్లాగా ఈ మాణిక్యప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి అక్కడ ముస్లింలు అందరూ కూడా ఆయన ఎంతగానో గౌరవించి ఆయనకి ఎన్నో బిరుదులు ఇచ్చారనమాట. అది నచ్చని కొందరి మౌల్వీలు ప్రభువుల్ని భోజనానికి పిలిచారు. మనం ఈ లీల బాబా చేతిలో చూస్తాం. బాబా తమకు జరిగినట్టుగా చెప్పారు. కారణం ఏంటి? తమకు జరిగినట్టంటే ఆయన మాణిక్య ప్రభువు కాకపోతే మనం అనుకోవాలి ఆయనకి జరిగినట్లు చెప్పారని. ఉన్నది ఆరోపణ ఉన్నది ఆయనే. మళ్ళీ మనకి ఇప్పుడు షిరిడీలో సాయినాథుడిగా అవతరించింది ఆయనే. అందుకని తమకు జరిగినట్టుగానే చెప్తారనమాట. దేహంను రూపాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడూ ఉండే చైతన్యమే ఆయన. అందుకని వీళ్ళు సరే ప్రభువుకి పరీక్ష పెట్టాలని చెప్పి ఈ మౌల్వీలు ప్రభువుని భోజనానికి పిలిచారట. పిలిచి ఆయన అంగీకరించుకుంటే ఆయన బోధించే మత సామరస్యం బూటకమని నిరూపించాలని తలిచారు. అంటే ఏంటి? మేము పిలిచాం, ఆయన వస్తారా రారా? రాలేదనుకో ఆయన మత సామరస్యం గురించి బోధిస్తున్నారు కదా, అదంతా బూటకం, మేము పిలిస్తే రాలేదు అని చెప్పి అలా చేయాలని చెప్పి వాళ్ళ ప్లాను. కానీ ప్రభువు విందుకు హాజరై
ప్రార్థన చేసి వంటకాలపై మూత తొలగించేసరికి ఆవు మాంసం అంతా అదృశ్యమై దానికి బదులు పెద్ద గులాబీలు, ఖర్జూరాలు, మిఠాయిలు ఉన్నాయి. అంటే ఆయన భోజనానికి పిలిచారు. పిలిచి ఏం చేశారట, అన్నీ మాంసం అన్నీ వడ్డించేసి, అంటే వంట చేయించేసి, అందులో వాళ్ళు తినేది ఏంటి, ఆవు మాంసం. దత్తస్వామికి అది ఎంతో ప్రీతికరమైనది ఆవు అంటే. అట్లాంటిది ఆయనకి ఆవు మాంసం వడ్డిస్తున్నారు. కానీ ఏమనుకున్నారు, ఇలా పిలిస్తే ఈయన రాకపోతే కనుక ఈయన బోధించే మత సామరస్యం అంతా బూటకం అని వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రభువు వెళ్ళి కూర్చున్నారట. అవన్నీ మాంసం వంటకాలన్నీ కూడా ఆ గుడ్డలు కప్పి ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసి అవి తీసిన తర్వాత ఆయనకి అన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, ఆ ఆవు మాంసం అంతా అదృశ్యమై దానికి బదులు పెద్ద గులాబీలు, ఖర్జూరాలు, మిఠాయిలు ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి బీదర్కు చెందిన ముస్లింలు ఆయనను ముస్లిం మహాత్ముడిగా తలచి పీరాన్ పీర్ దస్తగీర్ అనే బిరుదు ఇచ్చారు. అంటే ఆయన యొక్క ఇది గొప్పతనం తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా ఆయన ఈ ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న మౌల్వీలు అంటే ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈయనకి పీరాన్ పీర్ దస్తగీర్ అనే బిరుదునిచ్చి ఈయన గొప్ప ముస్లిం మహాత్ముడిగా గుర్తించారంట. బాబాని కూడా మనం అదే చూస్తాం. మహర్షి గారు అంటారు, భలే భలే మాటలు చెప్తారు మహర్షి గారు. ఆయన గొప్పతనం తెలియనప్పుడు ఈయన మీవాడంటే మీవాడని కొట్టుకున్నారంట. ఈయన హిందువు, ఈయన ముస్లిం అని. ఆయన గొప్పతనం తెలిసిన తర్వాత ఈయన మావాడని కొట్టుకున్నారు. అంటే గొప్పవాడు కదా, అందుకని ఈయన మావాడు. అంటే ఎంత ఆ మాటల్లోనే ఎంత ఇది అద్భుతంగా ఉంటుందో. తెలియనప్పుడేమో మీవాడని కొట్టుకున్నారు, తెలిసిన తర్వాత మావాడని కొట్టుకున్నారు అని. అట్లాగా ఇక్కడ కూడా వీళ్ళు ఆ మౌల్వీలు ఆయనకి పీరాన్ పీర్ దస్తగీర్ అనే బిరుదునిచ్చారు. తర్వాత ఆయన మేనాలో హుమ్నాబాద్ సమీపించేసరికి అక్కడ దట్టమైన లతల మధ్య మేనా చిక్కుకొని కదలలేదు. అంటే ఆయన ఎక్కడ ప్రకటన అవ్వాలనేది ఆయన ఇష్టం కదా. ఈయన మేనాలో తీసుకొని వెళ్తూ ఉంటే ఒక చోట వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళే లతల మధ్యలో ఇరుక్కుపోయిందట ఆ మేనా. అప్పటి నుండి ప్రభువులు శాశ్వతంగా అక్కడే స్థిరంగా ఉండిపోయారు. అదే నేటి మాణిక్య నగరం. అదంతా కూడా అడవి ప్రాంతంలా ఉండేదట. అలాంటిది ఆయన అక్కడ ప్రకటన అవ్వాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మేన ఆ చెట్ల వాటిల్లో ఇరుక్కుపోయిందట. అయిన తర్వాత ఇంకా ప్రభువు దిగి ఇంకా అక్కడే ఆయన స్థిరపడ్డారు. ఇంకా ప్రభు అక్కడ ఉండేసరికి ఇంకా ఒక కోలాహలం లాగా అందరూ భక్తులందరూ గుమ్ముకోవటం, షాపులు ఏర్పడటం, ఇళ్ళు ఏర్పడటం, అట్లా ఆ ఖాళీగా ఉన్న ప్రదేశం అది ఇవాళ ఆయన ఉండటం వల్ల మాణిక్య నగర్గా అది అట్లా ఏర్పడింది. అప్పటి నుండి ప్రభువులు శాశ్వతంగా అక్కడే స్థిరంగా ఉండిపోయారు. అదే నేటి మాణిక్య నగరం. ఎంతో ప్రశాంతం, అద్భుతంగా ఉంటుందన్నమాట. అక్కడికి ఎందరో భక్తులు రాసాగారు. అక్కడ ఆయన దత్తగాది అంటే దత్త సింహాసనాన్ని ప్రతిష్ఠించారు. అద్భుతమైన ప్రభువుల యొక్క మహిమల వలన అన్ని మతాల వారు ఆయన్ను ఆశ్రయించేవారు. ఆయన కూడా సకల మత సామరస్యమే బోధించారు. స్వామి దగ్గరికి వచ్చేసరికి, మాణిక్యరూపు దగ్గరికి వచ్చేసరికి ఆయన అన్ని మతాల వారిని ఆయన ఆదరించేవారు. అంతేకాకుండా ఆయన సకల మత సామరస్యమే బోధించారు. ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఇది మా మతం ఇదే గొప్ప అనుకునేవాళ్ళు, లేకపోతే ఇది వేరు అనుకునేవాళ్ళు వేరుగా బోధిస్తారు. ఉన్నదంతా ఆయన స్వరూపం అనుకునేవాడికి మత సామరస్యం కాకుండా ఎలా బోధిస్తారు? బాబా కానివ్వండి, అలానే మాణిక్య ప్రభువు కానివ్వండి, అక్కలకోట స్వామి కానివ్వండి. అయితే అందుకే హిందూ పండుగలతో పాటు అక్కడ మొహరం చేస్తారు. పండుగలలో సన్నిధిలో వేదగానము, శాస్త్రచర్చ, నృత్య గీతాదులు వైభవంగా జరిగేవి. ఎంత ఆశ్చర్యంగా ఉండేదంటే ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడట, గొప్ప పాటగాడు, విద్వాంసుడు, అహంకారంతో ఉండేవాడు. అసలు నేను పాట పాడితే ఎవరైనా మైమరిచి వినాల్సిందే అని. ఎట్లాగో ప్రభు దగ్గరికి వచ్చి, మరి బాబా దగ్గరికి వచ్చినా ప్రభు దగ్గరికి వచ్చినా వాళ్ళ ముందు ప్రదర్శన చేసి వాళ్ళు ఇచ్చే దక్షిణలతోటి వాళ్ళతో సంతోషపడి వెళ్ళేవాళ్ళు. వచ్చి ప్రభు ఆయన కొలువు తీరున్నాడు, ఆయన దత్తసింహాసనం ప్రదర్శించారు కదా, అక్కడ కూర్చొని కొలువులో ఎంతోమంది ఆయనకి అర్థించేవాళ్ళు, ఆశ్రయించేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కుప్పలు తెప్పలకు వచ్చేవారట. ఇక ప్రభు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఇతనికి ఏంటి నన్ను నా టాలెంట్ని గౌరవించట్లేదు, నేనేదో ప్రభు గుర్తిస్తాడని వస్తే ఈయనకి బొత్తిగా సంగీత జ్ఞానమే లేదు అని ఏదో అనుకుంటూ తప్పులు పాడాడట. అంతమందితో మాట్లాడితే ప్రభు ఒక్కసారి తిరిగి ఇలా చూశారట ఆయన వైపు. చూడగానే వెంటనే తనకు తప్పు పాడాడని తెలుసు కదా, అప్పుడు అర్థమైంది ప్రభు యొక్క గొప్పతనం. ఆయన విన్నట్టుగా ఉండి ఆయన మాట్లాడుతున్నట్టు ఉన్నారు, కానీ
ఈయన తప్పు పాడగానే నా వైపు తిరిగి చూశారు, పైగా ఆయనకి ఎంత తెలుసుంటే ఆయన వైపు తిరుగుతాడు ఈ సమయంలో అని. ఒక్కసారిగా అతను అవాక్ అయిపోయాడు. అంటే అహంకారం తగ్గిపోయింది. నేను చాలా గొప్ప సంగీత విద్వాంసుడిని అనుకునేవాడు కాస్త ప్రభువు ముందు ఒక్కసారి అంటే గర్వం అడిగిపోయిందనమాట. అంటే నా దాన్ని గుర్తించాలనుకున్నాడు. అందుకే బాబాయ్ ఏం చెప్పారు, ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహం పొందడం కోసం ఉపయోగించాలి కళల్ని. కానీ మనం జనాల మెప్పు కోసం కనుక తపన పడితే ఆయన పట్టించుకోడు. అంటే ఎవరి మెప్పు కోసం భక్తి కీర్తనే పాడినా కానీ అందులో భగవంతుని పట్ల భావం కాకుండా నన్ను 10 మంది బాగా పాడాను లేకపోతే అని చప్పట్లు కొట్టాలనుకుంటే వాళ్ళే కొడతారు. అలా కాదు, లీనమయ్యి ఆయన మెప్పించాలనుకుంటే వినేవాళ్ళు ఎట్లాగూ దాన్ని కనెక్ట్ అవుతారు. అందుకనే బాబా దగ్గరికి వచ్చి ఆ వృద్ధుడు పాడినా కానీ ఎంతో బాబా కూడా కన్నులు అరమోడ్చుకొని చక్కగా విని ప్రసాదించకుండా ఉండటం సాధ్యపడిందనే కోరాడు తుకారాం అన్నాడు. అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నది అదే ఆయన, అదే అడుగుతున్నాడు. ఇంకా అది ప్రసాదించుకుంటాం కూడా సాధ్యంగా అంది అడిగాడు, అది ఎలా ఇవ్వకుండా ఉంటామని. అట్లాగే ఒకప్పుడు అక్కల్కోట రాజు ప్రభువుని దర్శించి తమ పట్టణానికి ఆహ్వానించారు. నా మరొకరు రూపం అక్కడికి వస్తారు అని చెప్పారు. అక్కలకోట నుంచి అక్కలకోట మహారాజు వచ్చాడట. అంటే స్వామి సమర్థ కాదు, ఆ అక్కలకోట రాజ్యానికి రాజు అయినటువంటి వాడు అతను వచ్చి ఒకసారి ప్రభువుని మీరు మా పట్టణానికి రావాల్సిందంటే నా మరొక రూపం అక్కడికి వస్తారు అన్నారట. అట్లాగే అక్కలకోట స్వామి అక్కడే ఉన్నారు కదా, అందుకోసం ఆ ప్రకారమే కొంతకాలానికి అక్కలకోట స్వామి 4వ దత్తావతారంగా ప్రకటమయ్యారు. మరొకప్పుడు హంపీలోని శంకరాచార్య వీరిని కలుసుకొని వీరి మహిమను కీర్తించారు. శ్రీ సద్గురు మాణిక్య ప్రభువుల సమాధి, వారి తర్వాత ఆ పీఠములు అలంకరించిన వారి సమాధులు, శ్రీ దాదా మహారాజ్ గారి సమాధి, యోగిని వెంకమ్మ గారి సమాధి మాణిక్యనగర్లో చూడవలసిన ప్రదేశాలు. ఈ మాణిక్య ప్రభువు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, ఈ వెంకమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు సంవత్సరం గ్యాప్లోనే అందరూ కూడగట్టుకొని వెళ్ళిపోయారనమాట. అంటే వీళ్ళందరూ వాళ్ళ పని అయిపోయింది, వచ్చిన అవతారం చాలించేయాలన్నట్టుగా. ప్రభువు కూడా ఆయన సమాధి చెందే రోజు తెలియనివ్వాల, ఒక దత్త జయంతికే అనుకుంటాను వచ్చి అందరూ ఆయన దర్శనం కోసం ఉంటే ప్రభువు లోపల అప్పటికి ఏర్పాటు చేయించున్నారు, ఎవరికి తెలియదు. ఆ లోపలంతా సమాధి అంతా ఏర్పాటు చేయించుకొని దానిలోకి వెళ్ళారు. ప్రభువుకి లోపల ఉన్నారు, ఏదో బాగాలేదన్నట్టుగా చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఆ చిన్న అప్పుడు గుడిసెలా ఉండేదన్నమాట ఆయన కట్టించిన చుట్టూ, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ప్రభువు లోపల ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళందరూ చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత రోజు అప్పుడు తెలియనిచ్చారనమాట, అంటే ఆయన సమాధిలోకి వెళ్ళారు అని. కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్రదేశం గురించి అంటే చెప్పుకుంటే మనకి అక్కడికి వెళ్ళి అనుభవించాల్సిందే. మాస్టర్ గారు అంటారు కదా, షిరిడీలో కాలు పెట్టడంతో అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనసు ఎంత ప్రశాంతం అవుతుందో, అంటే ఎక్కడ ఏం చేసినా ప్రశాంతంగా అని మనసు సద్గురు యొక్క సన్నిధిలో మనం కాలు పెట్టగానే, అట్లా మాణిక్య ప్రభు సన్నిధిలో అట్లా వెళ్ళి కూర్చుంటే అసలు ఆ ప్రదేశము ఆయన యొక్క ఆ సన్నిధి ప్రభావం చేత మనకే అసలు ఏంటి ఇలాంటి అందమైన ప్రదేశం కూడా ఉంటుందా అనిపిస్తుంది. అంటే మనసు ఆనందపడుతుంది అనమాట. ఏది కావాలని అనిపించదు, కూర్చుంటే భలే ఉంది, హాయిగా ఉంది, ఏదో ప్రశాంతంగా ఉంది, ఏ తాటు రానట్టుగా ఉంది అనిపించేంతటి ప్రశాంతత ఉంటుందన్నమాట. మరి సాక్షాత్తు దత్తస్వామి యొక్క రూపం అది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే మనకి మాణిక్య నగర్లో ఇంకా మిగిలిన దత్తావతారాలతో పోల్చుకుంటే రద్దీ తక్కువ ఉండే ప్రదేశం. మనకి షిరిడీ అంటే మనకి తెలుసు, దర్శనం అయితే చాలనిపించే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు. ఒకప్పుడు కనీసం 2-3 సార్లు వెళ్ళగలిగేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళటానికి ఒకసారి దర్శనం చేసుకుంటే అమ్మ ఒక రోజు అయిపోయింది అనిపించేస్తుంది. హారతికి వెళ్ళాలంటే అదే పరిస్థితి. అంతకుముందు ఏదో 1 గంట సేపు ముందు నుంచి ఉంటే లైన్లో మనం హారతికి వెళ్ళిపోయేవాళ్ళం, హారతి లైన్లో జాయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి కూడా ఆన్లైన్ బుకింగ్లు అట్లా అంతా పెరిగిపోయాయి. కానీ ఇంకా ఇక్కడ ఏంటంటే అంత తాకిడి లేదు. కాబట్టి మనం దత్తక్షేత్రాల్లో ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలంటే హైదరాబాద్ నుంచి ఒక 3 గంటలో 4 గంటలో అంతే ప్రశాంతంగా ఉంటుంది దత్తస్వామి యొక్క ఇది. ఆయన మనం వచ్చే వారం నుంచి వివరంగా చెప్పుకుందాము. అట్లా వీరందరి సమాధులు చూడదగ్గ ప్రదేశాలు అక్కడ మాణిక్య నగర్లో కూడా రోజు 4 హారతులు జరుగుతాయి. శ్రీరామనవమి, గురు పూర్ణిమ, దత్తాత్రేయ జయంతి ముఖ్యమైన పండుగలు. ఇప్పుడు శ్రీ సిద్ధరాజ మాణిక్య ప్రభువులు ఆ పీఠాధిపతులు అని మాస్టర్ గారు అప్పుడు సంగతి చెప్తూ ఉన్నారు. అంటే మాణిక్య ప్రభు తర్వాత ఆ పరంపర కొనసాగిందనమాట. అంటే ఆ కుటుంబంలోని వాళ్ళు తర్వాత
వాళ్ళ తమ్ముడి పిల్లలు ఆయన ఇట్లా అయ్యారు. తర్వాత మళ్ళీ ఆ వంశంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క చెల్లెలి పిల్లలు అట్లా. అయితే మరి మాణిక్య ప్రభు తర్వాత వీళ్ళందరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా మనం అంటే అలాంటి అనుమానంతో ఆ పీఠాన్ని అధిష్ఠించిన వాళ్ళ దగ్గరికి అంతకుముందు ప్రభు భక్తులు ఈ ప్రభు తర్వాత ఇంకా ఉన్నారనమాట. మార్తాండ మాణిక్య ప్రభు అని, తర్వాత శంకర మాణిక్య ప్రభు అని ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు ఉంటే తర్వాత వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళకి మళ్ళీ స్వామి కనపడి చెప్పేవారు ఆ రూపంలో నేనే ఉన్నాను అని. అప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళకి మళ్ళీ ఆయన దర్శనం అయ్యేది, మాట అయింది, దర్శనం అయింది అయ్యేది అనమాట. అంటే ఆయన పరంపర అలా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ కూడా బాగా చదువుకున్నవాళ్ళు, అంటే ఆ పీఠాధిపతులుగా ఉన్నవాళ్ళు కూడా బయట ఫారెన్లో చదువుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా పీఠాధిపతులుగా ఉన్నారు. అంటే ఆ మాణిక్య నగరాన్ని ఎంతో వృద్ధి చేసి అక్కడ బాగా అంటే బేదగా ఉండే పిల్లల కోసం స్కూల్స్, కాలేజెస్, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఇదంతా కూడా అక్కడ డెవలప్ చేశారనమాట ఆ మాణిక్య నగర్లో. అట్లా అంటే అది ఖాళీ స్థలంగా ఉండే ప్రదేశంలో అడవిలో ఆయన మేనా ఇరుక్కుపోయినట్టుగా అయ్యి అక్కడ ఆగిపోయి అలాంటి ప్రదేశం ఇప్పుడు ఒక పెద్ద ఊరుగా అయ్యి అక్కడే అన్ని వసతులు అట్లా ఏర్పరిచారు. అక్కడ బాగా జరిగే పండుగలు మనకి షిరిడీలో లాగే రామనవమి, గురు పౌర్ణిమ. రామనవమికి ఎందుకు విశేషం అంటే అక్కడ ప్రభువు తల్లి గర్భంలో రామనవమి రోజు పడ్డాడు అని చెప్పి వాళ్ళు రామనవమి ప్రత్యేకంగా చేస్తారనమాట. ఎందుకు రామనవమి చేస్తారంటే ఆయన ఆ రోజు ఆయన తల్లి గర్భంలో ఆ రోజు ఆయన వచ్చారు అని, అందుకని రామనవమిని అలా చేస్తారు. తర్వాత గురు పౌర్ణిమ, దత్తాత్రేయ జయంతి ముఖ్యమైన పండుగలు. హైదరాబాద్ నుండి గుల్బర్గా వెళ్ళే బస్సులో హుమ్నాబాద్ చేరాలి, అక్కడి నుండి బండి మీద 4 ఫర్లాంగుల దూరంలో మాణిక్య నగర్ చేరాలి అంటున్నారు మాస్టర్ గారు. ఇది మాస్టర్ గారు రాసినటువంటి ఆర్టికల్. అంటే జస్ట్ మనకి బ్రీఫ్గా మనం వచ్చే వారం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మాణిక్య ప్రభు యొక్క జయంతి డిసెంబర్ 22. మాణిక్య ప్రభుది రమణ భగవాన్ది 30th. అట్లాగే మనకి దత్త జయంతి వచ్చింది. దత్త జయంతి సమయంలోనే యాక్చువల్గా ఈయన సమాధి కూడా మళ్ళీ వచ్చేవారు అని చెప్పుకుందాం. ఆయన బిరుదావళి ఎలా ఉంటుందంటే వారిని అలా శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత సద్గురు శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్కి జై అని మనం ఎలా అయితే బాబాకి రాజాది రాజాలని చెప్తామో స్వామికి మనం ఈ ఒక్కొక్క నామానికి వివరణ కూడా ఇచ్చారనమాట. అంటే ఎందుకు ఈ బిరుదులన్నీ ఆయనకి అలా కూర్చి చెప్పారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సకల మతాల్ని ఆయన ఆదరించేవారు. అట్లాగే అద్వైతం ఇవన్నీ ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం తర్వాత. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. టైం అయింది. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన హేరంబా గజానన గౌరీనందన గజానన
गौरी नंदन गजानना गौरी नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना श्री गणनाथा गजानना श्री गणनाथा गजानना श्री गणनाथा गजानना श्री गणनाथा गजानना मानस भज रे गुरुचरणं 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 दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय